థ్యాంక్ యూ అండి. నా పేరు పద్మకుమార్. నేను ఇక్కడనే ఉప్పల్లో ఉంటాను. గత 6 ఇయర్స్ నుంచి నేను సిద్ధి వినాయక్ అనే కంపెనీలో ఉన్నాను. ఈ కంపెనీ వచ్చినప్పటి నుంచి నేను స్టార్టింగ్ రాకముందు జస్ట్ వచ్చినప్పుడు 2 వెంచర్లు ఉండే. ఈరోజు 20 ప్రాజెక్టులు అయినాయి. ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను 2 ప్రాజెక్టులు ఉన్నప్పుడే సక్సెస్ కాగలిగినప్పుడు మీరు 20 ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు సక్సెస్ కాగలుగుతారా లేదా సార్? హలో, నేను జాయిన్ అయినప్పుడు కేవలం ఆత్మకూర్ అండ్ భువనగిరి మాత్రమే ఉండే. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే షాద్నగర్లో ప్రజెంట్ 6 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా 4 ప్రాజెక్టులు రాబోతున్నాయి. అదే కాకుండా మనకు శ్రీశైలం హైవేలో ఆమన్గల్ దాంతోపాటు మనకి మహేశ్వరంలో కూడా ప్రాజెక్ట్ రాబోతుంది. అదే రకంగా వరంగల్ హైవేలో మనకు యాదాద్రిలో ఉంది, భువనగిరిలో ఉంది, దాంతోపాటు వలిగొండలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని వేల మనకు ప్రాజెక్ట్స్ ఉంటే ఎవరైనా కస్టమర్ అడిగితే మన చేతుల నుంచి కస్టమర్ పోయే ఛాన్సెస్ ఉందా? లేదు. కాబట్టి మనం ఇన్ని ప్రాజెక్ట్స్ని ఉన్నటువంటి కంపెనీ సిద్ధి వినాయక కంపెనీ నమ్ముకుంటే మన 100% మనకి ఏదైతే గోల్ ఉందో 100% ఇక్కడ అచీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం లేదు కాబట్టి తొందరగా క్లోజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, దయచేసి ఎవరైతే లంచ్ చేసే వాళ్ళు ఉన్నారో బయటికి వెళ్ళండి, లంచ్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరున్నారో దయచేసి మీ యొక్క సీట్లలో కూర్చోండి. ఫ్రెండ్స్ ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్, లంచ్ చేసే వాళ్ళు ఎవరున్నా నుంచోకండి, మీ యొక్క సీట్లలో కూర్చోగలరు. ప్లీజ్ దయచేసి లంచ్ చేసే వాళ్ళు వెళ్ళిపోండి, బయటికి వెళ్ళండి. దయచేసి లంచ్ మీ యొక్క కార్యక్రమాన్ని చూసుకోండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. చాలా మంచి కంపెనీ, 6 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. 2000 మంది టీం, ఇందులో 4 కరోడ్పతి చేశాను. 30 కోట్ల కమిషన్ ఇప్పించాను. దట్ ఈస్ సిద్ధి వినాయక. ఆల్ హైవే నియర్ బై ఉంది. హెచ్ఎండిఏ ప్రాజెక్టులు ఉన్నాయి, డిటిసిపిలు ఉన్నాయి. మనకు మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది. మనకు రిజిస్ట్రేషన్లు అవుతాయి, డెవలప్మెంట్ అవుతాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఈ నమ్మకంతో 6 ఇయర్స్ నుంచి నేను పని చేసుకుంటూ 4 కరోడ్పతి చేసి నేను 3 CR ప్లేస్ తీసుకున్నాను. చాలా మంచి కంపెనీ, వదలకండి, కష్టపడండి, కోటీశ్వరులు కాండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మైక్ ఆన్ చేయమనండి, మాట్లాడతా. రావట్లేదు. అండ్ నెక్స్ట్ విజయ్ కుమార్ గారు మాట్లాడండి ఫ్రమ్ డైనమిక్ గ్రూప్ టీమ్. జై సిద్ధి వినాయక. అక్కడ ఫుల్ అయినరు, అక్కడ నిల్చున్న వాళ్ళందరూ కూడా ఏ టీంలన్నా ఉండని ఒక్క 15 నిమిషాలు ఓపిక పట్టుకొని కూర్చోండి దయచేసి ప్లీజ్. అక్కడ ఫుల్ అయినరు, ఒక్క 10 నిమిషాల్లో మళ్ళీ ఓపెన్ అవుతుంది, మీరంతా అప్పుడు వెళ్ళొచ్చు. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఆయన మాట్లాడినాక మాట్లాడండి. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 2 నిమిషాల సమయం వల్ల పాయింట్కి వచ్చేస్తున్నాను. వేణు కళ్యాణ్ గారు మనకు రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి అనే విషయాన్ని క్లియర్గా చెప్పారు. కానీ ఈ కంపెనీలోనే ఎందుకు చేయాలనే పాయింట్స్ ఒక 3-4 చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్, మెయిన్ పాయింట్, మన అన్ని సైట్లు కూడా ఓన్ సైట్స్. మీరు గమనించండి, హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ అన్నిట్లో కూడా టాప్ 10 కంపెనీస్కి మాత్రమే ఓన్ వెంచర్స్ ఉన్నాయి. అందులో టాప్ కంపెనీ మనది మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ దగ్గర ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. కస్టమర్ కంపెనీకి మాత్రమే పేమెంట్ కడతాడు, కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సెకండ్ పాయింట్, డెవలప్మెంట్స్లో కూడా అన్ని కంపెనీస్ కంటే మనం ముందున్నాం, చెక్ చేసుకోండి. మూడో పాయింట్, మిగతా కంపెనీస్ కంటే మన ప్రైస్ తక్కువ ఉంటాయి. అండ్ డెవలప్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అండ్ ఎవ్రీ వెనస్డే కమిషన్ డే అండి. ఇక్కడ ఎవ్వరూ కూడా కమిషన్ కోసం సీనియర్ కావాలి లేకపోతే చైర్మన్ సార్ ఉండాలి అనేది ఉండదు. డైరెక్ట్ మన ఐడి చెప్పేసి మనకు 5 లక్షలు ఉంటే 5 లక్షలు వస్తాయి, 10 లక్షలు ఉంటే 10 లక్షలు TDS కట్ చేసి లీగల్గా మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఫుల్లీ లీగల్గా ఉన్న కంపెనీ ఒక్క సిద్ధి వినాయక మాత్రమే. మీరు రండి, మీకు సీనియర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మన కంపెనీలో ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే వీఆర్ వన్ ఫ్యామిలీ. ఇక్కడ ఎవరు కూడా మీ టీం మా టీం అని ఉండదు, మేమందరం కలిసి పనిచేస్తాం. కంపెనీ మనతో పాటు ఉంటుంది, కంపెనీకి మనందరం చేద్దాం, అందరం కోటీశ్వరులు అయిదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర్ రావు గారు రావాల్సిందిగా కోరుతున్నాము. కుటుంబ పెద్దలకు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మనం అందరం కూడా బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాము, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ వచ్చిన డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ లేని అనారోగ్యాలకు గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బుని సేవింగ్ చేసుకోండి. అంటే మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 4 రూపాయలు వెనుకేసుకొని మీరు కూడా ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేయండి. అంటే ఆ ఇన్వెస్ట్ చేసిన ప్లాటు
ఒక 10 to 20 ఇయర్స్ అంటే మనం ఇప్పుడు అప్రాక్స్ అంటే మిడిల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఆ యొక్క డబ్బుని ఎక్కడైనా ఒక చోట ఒక ప్లాట్ కొని అలా మర్చిపోతే రిటైర్మెంట్లో మనకి దాంట్లో పెన్షన్ ప్లాన్ ఉంటుందన్నమాట. ఆ పెన్షన్ ప్లాన్ ఉండడం వల్ల మనకి టెన్షన్ ఉండదు. ఒకవేళ ఆ పెన్షన్ ప్లాన్ లేకుండా టెన్షన్తో చచ్చిపోతే మాత్రం మనకు బల్గం సినిమాల పిట్టలాగా మనకు ఆ పిట్టలు కూడా ముట్టవు. కాబట్టి అందరూ కూడా పెన్షన్ ప్లాన్ అనేది పక్కాగా ప్లాన్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే 100% అందరికీ పెన్షన్ ప్లాన్ ఉండాలి, టెన్షన్లు మాత్రం ఉండొద్దు. ఓకేనా? అందరికీ నమస్కారం, బాయ్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ డైనమిక్ టీమ్. వండర్ఫుల్, యు హావ్ గివెన్ అ వండర్ఫుల్ స్పీచ్. నెక్స్ట్ పెద్దయ్య గారు ఫ్రమ్ స్వయం కృషి team, and Harish Garu from Legendary, and Damodar Garu from Universe 888, and Prabhu Garu from Powerful Weapons. మీరందరూ వచ్చి నిలబడాల్సిందిగా కోరుతున్నాము. And now we have Mr. పెద్దయ్య. అందరికీ నమస్కారం. నా పేరు పెద్దయ్య. స్వయం కృషి టీం ఈ సిద్ధి వినాయక్ వచ్చి నేను 6 years అవుతా ఉంది. అప్పటి నుంచి సీనియర్స్ చెప్పింది వింటూ చేసుకుంటూ ఈరోజు ఈ స్వయం కృషి టీం అనేది నా సొంతంగా స్టార్ట్ చేసి ఈరోజు మా గురువు గారి ఆలోచనలు, కంపెనీ ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు 2000 మంది టీము నా స్వయం కృషి టీం నేను చేసుకోవడం జరిగింది. ఈరోజు అంత పెద్ద టీం తోటి ఈరోజు ఎంతో సక్సెస్ అయ్యాము ఈ కంపెనీలో. ఈరోజు నా టీము స్వయం కృషి టీం కూడా ఈరోజు 200 మంది న్యూ పర్సన్స్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళకే నేను చెప్పదలుచుకున్నాను, ఈ స్వయం కృషి టీంలో ఈరోజు వచ్చిన నా కొత్త 200 మంది టీం అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, అందరం కలిసి ఎలా సాధించాలి, ఎలా సక్సెస్ కావాలి అనేది ఇప్పటిదాకా మనకు వేణు కళ్యాణ్ సార్ చెప్పడం జరిగింది. ఎంత మనుషులు ఎంత ఫిల్టర్ చేసుకుంటే అంత సక్సెస్ అవుతారని చెప్పడం జరిగింది. కాబట్టి మన కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సండే కాకుండా ప్రతిరోజు మనం సండేలాగా భావిస్తూ ఎంతో కొంత నేర్చుకొని మనం ముందుకెళ్తే మనం ఇంకా బాగా సక్సెస్ కావచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి అందరికీ కూడా మన ఆఫీస్లో కూడా మంచి మంచి మీటింగ్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా ఈ స్వయం కృషి టీం వాళ్ళందరూ కూడా కలిసి మీరు వచ్చి మీరు మళ్ళీ మాట్లాడి మంచి ట్రైనింగ్ తీసుకొని ఈ కంపెనీలో కమిషన్లకు కుదవలేదు, వెంచర్లకు కుదవలేదు, ట్రైనింగ్కు కుదవలేదు, అన్నిటికీ మించి మనకు చైర్మన్ సారు, మన చీఫ్ మేడం, అలాగే జయపాల్ సార్ సీనియర్లు అందరు సపోర్ట్ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మా సపోర్ట్ తీసుకుంటూ ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే ఏమేం చేయాలో అన్నీ కూడా మేము నేర్పిస్తాము. వచ్చిన వారందరూ కూడా మంచి శుభం జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా చైర్మన్ సార్ గారికి, మా మేడం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పెద్దయ్య గారు. అండ్ నౌ లెట్స్ ఇన్వైట్ మిస్టర్ హరీష్ గారు ఫ్రమ్ లెజెండరీ టీమ్. సిద్ధి వినాయక కుటుంబ సభ్యులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో హాల్ మాత్రం సక్సెస్ఫుల్గా మంచి పండగ వాతావరణం ఉంది. సో నా పేరు హరీష్ అండి. నేను MBA హోటల్ మేనేజ్మెంట్ చేశాను. 3 years ఫారెన్లో వర్క్ చేశాను. దాని తర్వాత కరోనా టైంలో అందరు బ్యాక్ టు ఇండియా రావాల్సి వచ్చింది. సో నేను కూడా ఇండియాకి వచ్చిన తర్వాత బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు కరోనా టైం బాగాలేదని 0 ఇన్వెస్ట్మెంట్లో చూస్తున్నప్పుడు ఈ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నాకు ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా వచ్చింది. అక్కడి నుంచి 2020 జూన్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో 2025కి వచ్చేసరికి నేను కలలో కూడా ఊహించని గోల్స్ రీచ్ అయ్యాను సార్. అసలు నేను అనుకోలేదు. జనరల్గా నా గోల్స్ ఏదో ఎప్పుడన్నా వీలైతే ఒక ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నా కానీ సో నేను అనుకోలేదు అసలు తీరుతుందని. బట్ ఈ సభాముఖం నాకు ఈ ఆపర్చునిటీ రావడం గ్రేట్. ఎందుకంటే జస్ట్ 15 days బ్యాకే నేను 95 లక్షలు పెట్టి హైత్ నగర్లో ఓన్ హౌస్ కొనుక్కున్న 140 గజాలు. సో అది చాలా గ్రేట్ఫుల్ నాకు. ఎందుకంటే ఈ టైంలో అంటే ఈ 25th మీటింగ్లో నాకు ఈ స్టేజ్ మీద అనౌన్స్ చేసే అవకాశం వచ్చింది. సో థ్యాంక్ యూ మేనేజ్మెంట్ అండి. సింపుల్ థింగ్ ఏం లేదు, రియల్ ఎస్టేట్లో చేయాలంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ ఈస్ కరెక్ట్. అంటే ఇన్ని పాయింట్స్లో ఒక పాయింట్ అందరూ మిస్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ చేయాలంటే నమ్మకం పొందాలి మనం కస్టమర్ దగ్గర నుంచి. ఉట్టిగా ఒకటి తీసుకొచ్చి రూపాయి కూడా ఎవరి చేతిలో ఉట్టిగా పెట్టరు, అడుగున కూడా మనం పెట్టం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక కస్టమర్ నమ్మకం పొందాలి. నేను చాలా రియల్ ఎస్టేట్ దగ్గర 30-40 రియల్ ఎస్టేట్ కంపెనీస్తో నేను నేను యాంకరింగ్ చేశాను, మోటివేషనల్ స్పీచ్ కూడా ఇచ్చాను. కొద్దికి నా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ బెంగళూరులో చేశారు. అండ్ ఇక్కడ సంపాదించేది చాలా తక్కువ. అక్కడ నా ఫ్రెండ్స్ దగ్గర ఒక్క డీల్లోనే like 80 lakhs
70 lakhs 1 crore వరకు సంపాదిస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం భూమిని అమ్ముతున్నామండి. మనం అంటే వాళ్ళకి ఓ భూమాతను అమ్ముతున్నాము. మనం చాలా గర్వంతో అమ్మాలి. అలాగే వాళ్ళ నమ్మకం పొందిన తర్వాత మనం అమ్మాల్సిన పని లేదు, మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. సో గట్టిగా చప్పట్లు ఇందాక తనకి. నిజంగా హీఈస్ డన్ అ రియలీ వెరీ గుడ్ జాబ్. ఫస్ట్ కస్టమర్ నమ్మకం పొందితేనే మీరు ఏదైనా అమ్మగలుగుతారు, లేకపోతే ఏది అమ్మలేరు. ఓకే, నౌ లెట్స్ గివ్ ది ఛాన్స్ టు దామోదర్ గారు ఫ్రమ్ యూనివర్స్ AAA టీమ్. మీరు యాంకరింగే కాకుండా రియల్ ఎస్టేట్ గురించి చాలా బాగా చెప్పారు. Thank you so జాయిన్ much. us. సిద్ధి వినాయక ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. నా పేరు దామోదర్ ఉప్నూతుల. నేను MBA కంప్లీట్ చేశాను. కాకపోతే నేను కొన్ని మార్కెటింగ్ జాబ్స్, కొన్ని బిజినెస్ చేశాను. తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా జాబ్ చేశాను. ఎక్కడ కూడా నాకు చాలా జీతంతో ఎక్కడ కూడా నాకు సరిపోకపోయేది. ఎయిర్పోర్ట్లో ఒక 50,000 శాలరీ వచ్చేది కూడా సరిపోకపోయేది. ఇక్కడ వచ్చి మాత్రం దాదాపు ఒక 5 years అవుతుంది. ఈ 5 years జర్నీలో నా ఎమ్మటే ఒక 300 మెంబర్స్ జర్నీ చేసుకుంటా, 300 మెంబర్ టీంతో జర్నీ చేసుకుంటా. రీసెంట్గానే నేను ఒక 1 yearకి ఒక 3 months కింద 1,20,00,000 పెట్టి ఇల్లు కొని గృహప్రవేశం అయి కూడా అయిపోయింది. నేను ఒకరి కింద జీతం తీసుకోకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యి నేను ఇప్పుడు నేనే ఒక 5 మెంబర్స్కి జీతం ఇస్తున్నాను. అంటే టెలికాల్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు ఒక బిజినెస్ చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే నువ్వు ఎక్కడ చిన్న హోటల్ కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ ఏదన్నా చేయాలన్నా కూడా మినిమం 10 నుంచి 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకు బిజినెస్ అవుతుంది. అక్కడ అలాంటప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్తో మనకు డబ్బులు సంపాదించాలంటే ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే. చాలా వరకు కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళ వరకు ఏమనుకుంటారంటే ఒక రియల్ ఎస్టేట్ చేస్తే ఒక ప్లాట్ అమ్మితే మనము చాలామందిని మోసం చేసినాం అనుకుంటాం, కానీ ఎక్కడ కూడా మనం మోసం చేయమండి. ఎందుకంటే మనం ఒకరికి ప్లాట్ ఇప్పించినామంటే వాళ్ళకు జీవితాన్ని ఇస్తున్నాము. ఇలా మనం 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ప్లాట్ ఇప్పించినామంటే ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు వాళ్ళకు డబుల్ త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఆ రోజు మనం ప్లాట్ ఇప్పించినప్పుడు దాదాపు మనకు 10,000 20,000 ఏదో రావచ్చు, కానీ మనము తాత్కాలికంగా బాగుపడుతున్నాము, వాళ్ళు ఫ్యూచర్ మొత్తానికి బాగుపడుతున్నాను థాట్ తోటి మనం వెళ్తేనే మనం ఇందులో సక్సెస్ అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రభు గారు రావాల్సిందిగా కోరుతున్నాము ఫ్రమ్ పవర్ఫుల్ వెపన్స్ టీమ్. అలాగే నరేష్ నాయక్ గారు, సలీం గారు, మధుసూదన్ శెట్టి గారు, రవీందర్ రెడ్డి చామల గారు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. సో అందరికీ హ్యాపీ ఆఫ్టర్నూన్. హలో, అందరికీ హ్యాపీ ఆఫ్టర్నూన్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అంటే ఒక చిన్న విషయం ఏంటంటే వేరే కంపెనీలో ఒక వ్యక్తి ఉన్న క్యాండిడేట్ నాకు మార్నింగ్ ఫోన్ చేసిండు. ఈ కంపెనీకి వస్తారని చెప్పి సిద్ధి వినాయకలో ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేసి పిలుద్దాం అనుకుంటున్నా అన్నతోటి అన్నాడు. అంటే నేనేమని చెప్పినా అంటే సిద్ధి వినాయక కంపెనీలో ఉన్నోళ్ళు ఛార్జింగ్ పెట్టించుకునే బ్యాటరీలు కాదు, ఛార్జింగ్ పెట్టే కరెంటు తీగలవు అని చెప్పిన. అంటే మన అసోసియేట్స్ ఏదైతే ఉన్నారో మంచి పవర్ఫుల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి గ్రేట్ లీడర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సపోర్ట్ చేయండి. అంటే క్లాప్స్ పరంగా కానీ వార్డ్స్ పరంగా కానీ స్టేజ్ పైన వచ్చి నిలబడి మాట్లాడాలంటే కాళ్ళు చేతులు షివర్ అవుతాయి ఎవరికైనా. సో ప్రతి ఒక్క వ్యక్తి సపోర్ట్ చేయండి. నా టైం ఇప్పటి నుండి చూసుకో. సో మరి నా పేరు ప్రభు మహేంద్ర. నేను ఈ యొక్క సిద్ధి వినాయక ప్రాపర్టీస్కి వచ్చి నియర్లీ 6 years అవుతుంది. సో ఈ యొక్క సిద్ధి వినాయక ప్రాపర్టీస్లో డెవలప్మెంట్ పరంగా కానీ, రిజిస్ట్రేషన్స్ పరంగా కానీ, అండ్ మేనేజ్మెంట్ పరంగా కానీ, వీక్లీ కమిషన్స్ పరంగా కానీ ఎలాంటి తిరుగులేనటువంటి కంపెనీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్. మరి ఇలాంటి కంపెనీ తోటి ఇంకా వేరే ఏదైనా కంపెనీ పోటీకి వచ్చిందని అంటే నేను ఒక్కటే కాన్ఫిడెంట్గా చెప్తా, మనం పుష్ప 2 సినిమాలో ఒక డైలాగ్ ఉంది, దమ్ముంటే పట్టుకోరా శిఖవత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని. హలో, అంటే మా స్లాంగ్లో చెప్పాలంటే సిద్ధి వినాయక తోటి పోటీ లేదు. సిద్ధి వినాయక నెంబర్ 1 కంపెనీ. మన సిద్ధి వినాయక కంపెనీకి ఎవరు పోటీ లేరు. ఇంకెవరన్నా పోటీ రావాలంటే అది ఎదురుగా మళ్ళీ బీకేఆర్ సార్ అయ్యే ఉండాలని కాన్ఫిడెంట్గా చెప్తా ఫ్రెండ్స్. మరి నేను జస్ట్ 1 yearలోనే 6 years కాదు 1 yearలోనే 1,20,00,000 నేను ఈ కంపెనీలో వేసుకున్నా. ఉట్టి మాటలు కాదు, క్యాబిన్కి వస్తే విత్ స్టేట్మెంట్ జస్ట్ 1 yearలో 1.2 CR. మరి 40 లక్షల నుండి 50 లక్షల అప్పులు క్లియర్ చేసిన, 16 లక్షలు పెట్టి 7-seater టాప్ అండ్ ఎట్టిగా వెహికల్ కూడా తీసుకున్నా. అతి తక్కువ సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తులు కొత్త వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్స్కి వచ్చి ఈ 2025 మంచి సక్సెస్ఫుల్ ఇయర్లో ఒక 7-seater ప్రతి ఒక్కరూ కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నౌ లెట్స్ కాల్ మిస్టర్ నరేష్ నాయక్ గారు ఆన్ స్టేజ్ ఫ్రమ్ పవర్ఫుల్ వెపన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మరియు విద్యాబోధన నేర్పినటువంటి గురువులందరికీ
నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరియు ఈ యొక్క జీవిత పాఠాలను నేర్పించినటువంటి మరి ఈ యొక్క ఆర్థికంగా మనకు ముందుకు నడిపిస్తున్నటువంటి మన యొక్క సంస్థ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మరియు మన యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి మా కొలీగ్స్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సో నా పేరు వచ్చేసి పి నరేష్. సో నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను దాదాపు 200 నుంచి టీం స్టార్ట్ చేసుకుంటే దాదాపు ఇప్పటి వరకు దాదాపు 2500 మంది టీంని గ్యాదర్ చేసుకొని ఫుల్ టైమర్స్ దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే 300 మంది టీమ్స్ ఉన్నారు. సో ఇందులో ఈరోజు చాలామంది లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. సో వారితో పాటు కొత్తగా వచ్చే వారికి ఒక మంచి సువర్ణ అవకాశం అండి ఇది. ఎందుకంటే చూడండి, చాలా కంపెనీలలో వితౌట్ ట్రైనింగ్తో చాలా నేర్పిస్తారు, కానీ ఇక్కడ మీకు డిజిటల్ పరంగా కానీ ఆఫ్లైన్ పరంగా కానీ మోటివేషనల్ పరంగా కానీ ప్రతి ఒక్కటి వారానికి 4 రోజులు శిక్షణ ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ దట్ ఈస్ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. ఓన్లీ వన్స్ ఎల్బీ నగర్లోనే ఉందండి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి కొత్త వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే వితౌట్ ట్రైనింగ్తో ఏది కూడా సక్సెస్ కాలేరు. విత్ ట్రైనింగ్ తీసుకొని మీ యొక్క ఉన్నటువంటి సీనియర్ చేయి పట్టుకొని మీరు ముందు కనుక నడిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వన్స్ ఒక కంపెనీని పట్టుకొని నడవండి. చాలా చోట్ల ఈరోజు 4 కంపెనీలు తిరుగుకుంటా 4 రోజులు అక్కడ 4 రోజులు ఇక్కడ తిరిగారనుకోండి, చాలా లైఫ్ వేస్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవ్వాలంటే ఒకటే కంపెనీ నమ్ముకొని పనిచేయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. అండ్ నౌ లెట్స్ కాల్ మిస్టర్ సలీం గారు రావాల్సిందిగా కోరుతున్నాము. మధుసూదన్ శెట్టి గారు ఇంకా రాలేదు. రవీందర్ రెడ్డి చామల గారు వచ్చేయండి. అండ్ కేలావత్ శ్రీను గారు వచ్చేయండి. రాజు మేఘావత్ వచ్చేసేయండి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు మొహమ్మద్ సలీం. నేను ఈ కంపెనీకి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. మన సీనియర్ సార్ నరేష్ సార్ ఇన్వైట్ చేసింది నాకు. ఇంకా నేను ఇంతకుముందు ఓలా ఊబర్ డ్రైవర్, నా డ్రైవింగ్ ఫీల్డ్ నేను ఇంతకుముందు నాకు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి తెలియదు, కానీ ఇక్కడ ఈ కంపెనీలో నరేష్ సార్ ఇన్వైట్ చేసి మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చి లైఫ్ చూపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ నరేష్ సార్. ఇంకా ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ. ఈ కంపెనీలో నేను కొత్త కార్ హోండా యోరా టాప్ మోడల్ కూడా తీసుకున్నా. అందరూ ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. And now let's call Mr. Madhusudan Shetty garu on stage from VIP team. And next Ravinder Reddy Chamala garu vichesendli from RRC team. హలో, అందరికీ నమస్కారం అండి. సిద్ధి వినాయక ప్రాపర్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ మీటింగ్కి వచ్చి ఈ విధంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకొకటి, ఈరోజు నేను 6 సంవత్సరాలుగా ఈ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో జర్నీ చేస్తున్నాను. చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నాను. సిద్ధి వినాయక అనే క్రికెట్ టీంలో సింగిల్స్, డబల్స్ 3 రన్లు బౌండరీలు అప్పుడప్పుడు కొట్టాను. 2025 and 26 సిక్సర్లు కొట్టి చూపిస్తాను. మంచి ఇన్కమ్తో హ్యాపీగా జర్నీ చేస్తున్నాను. ఇదంతా కూడా మన సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మేనేజ్మెంట్ వారి యొక్క ఇంత మంచి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాం, చాలా గర్వపడుతున్నాను. మీ అందరికీ కూడా ఒక శుభవార్త అండి. కొత్తగా వచ్చిన వారు, పాతగా వచ్చిన వారు, ముఖ్యంగా ఆర్మీ అందరు సిద్ధి వినాయక ఫ్యామిలీ ప్లస్ ఆర్మీ టీం అందరికీ కూడా ఒక శుభవార్త. ఈరోజు నేను చదువుకునేటప్పుడు స్కూల్లో టీచర్లు నాకు విద్య నేర్పారు. తర్వాత విద్య సరిగా రాకపోతే దానికి సపోర్ట్గా ట్యూషన్లు పోయి నేర్చుకునేది. అదేవిధంగా కాలేజీ నేర్చుకునేటప్పుడు లెక్చర్లు నాకు విద్య నేర్పారు, కానీ అది రాకపోతే తర్వాత కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాసేది. కానీ ఈరోజు మనకు ఒక శుభవార్త ఏంటంటే, మీకు తెలంగాణ స్టేట్లో ఒక అద్భుతమైన ఒక ఇన్స్టిట్యూట్ వచ్చింది. మీకు ఒక శుభవార్త ఏంటంటే, రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఇన్స్టిట్యూట్ తయారైంది సార్. ఎట్లా అంటే, మనకి ఏం తెలియకుండా కూడా మనం కొత్తగా వచ్చి విద్య నేర్చుకొని అన్నీ వాళ్ళు నేర్పించి ముద్ద పెట్టి ముందర పెడతారు. అదే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో సిద్ధి వినాయక ప్రాపర్టీలో అన్నీ కూడా నేర్పి వాళ్ళన్నీ ప్రోడక్ట్ పరంగా సపోర్ట్ చేస్తూ ప్లస్ ట్రైనింగ్ ఇస్తూ తెలియని వారి. అండ్ నెక్స్ట్ రాజు మేఘావత్ గారు వచ్చేసేయండి. అండ్ వీ రిక్వెస్ట్ భరత్ కుమార్ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ సురేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సుమన్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆల్రెడీ మీ సార్ చెప్పారు 1.5 minute అని, నన్ను అడగాల్సిన పని లేదండి మీకు. 1.5 minute ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.
ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీ సిద్ధి వినాయక ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారం సార్. ఈరోజు చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. అసలు ఈ మీటింగ్ ఏంటిది, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు కొత్త వాళ్ళకి. ఫ్యామిలీతోని కూడా కపుల్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నారంటే మనీ వల్లనే అండి. మనీ ఉంటే అన్నీ వస్తాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి కేసీను. నేను సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్గా గత 6 సంవత్సరాల నుంచి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలప్లో వర్క్ చేస్తున్నాను. నేను ఫుల్ టైమర్గా 24/7 రియల్ ఎస్టేట్ చేయాలి అంటే ఇది లోకల్ రియల్ ఎస్టేట్ కాదు బాస్, ఇదే కార్పొరేట్ కంపెనీలు. ఈరోజు ఇలాంటి కంపెనీలు గల్లీకి ఒకటి అయినాయండి. అంటే మనలాంటి మార్కెటింగ్ వాళ్ళకి వాడుకుంటున్నారు. అలా ఎవరు పడితే వాళ్ళకు మనం చెప్పేవాళ్ళం మనం వెళ్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ రాదు, ఈ లక్షలు కూడా రావండి. ఈరోజు ఈడ ఉన్న హెడ్స్ అందరూ మాట్లాడుతున్న దేనికోసం అండి, అందరూ కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే. దయచేసి మీకు అర్థం కాకుంటే ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మీ టీమ్ మీటింగ్ ఉన్నప్పుడు మీరందరూ వచ్చి కూర్చోండి. ఎలా చేయాలి ఏందనేది మీకు ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది. మీకు సంపాదించుకోవాలని ఉందా? ఎంతమందికి ఉందండి? డబ్బు సంపాదించుకోవాలి అంటేనే రియల్ ఎస్టేట్ రావాలి. లేదు అమసపున్న ఒక్కొక్క సేల్ చేస్తా పోతా అంటే రియల్ ఎస్టేట్లో వర్కౌట్ కాదు బాస్. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనినే చేసుకొని ఉండండి. రియల్ ఎస్టేట్ అసలు ఎందుకు చేయాలి? ఫ్రాడ్ ఉంటుంది, ఎన్నో కంపెనీలు వచ్చినాయి, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని బయట చాలా నెగిటివ్గా మాట్లాడుతుంటారండి. ఎందుకంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ కూడా ఉంటుంది. మేడం టైం ఇస్తలేదు, సరే మీ ఇష్టం. నా పేరు అంటున్నారు. ఓ స్వామి ఏందయ్యా మీది? నా పేరు చెప్తున్నారు. అసలు మేడం కాదు, అక్కడ సౌండ్ సార్, మీ సార్ ఉన్నాడు కదా, అతన్ని అడగండి. ఆల్రైట్, సో ఇప్పుడు లెట్స్ కాల్ భరత్ కుమార్ గారు ఆన్ స్టేజ్. ఆల్రైట్, సో రాజు మెగావత్ గారు ఫ్రమ్ SRS టీమ్. ఎస్ఎస్యుడి ఫ్యామిలీ మెంబర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజు. నేను ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈ కంపెనీలో. ఇప్పటి వరకు నేను నిజంగా చెప్పాలంటే నేను ఒక ఎంప్లాయీని. సో రకరకాల బిజినెస్ చేశాను. ఇంకోటి తర్వాత నేను వేరే కంపెనీలో జాబ్ చేశాను. కానీ ఎక్కడ జీతం వచ్చేది కానీ జీవితం లేదని తెలుసుకున్న తర్వాత నేను రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను 5 సంవత్సరాలు ఒక ఫ్లాట్ తీసుకున్నాను, ఒక 1 ఎకర్ ల్యాండ్ తీసుకున్నాను మా ఊర్లో. సో ఇప్పుడు హ్యాపీగా ఉంది. సో ఈరోజు ఎవరైతే కొత్త వచ్చినారో ఈరోజు మీరు డిసిషన్ తీసుకోండి. రియల్ ఎస్టేట్ అనేది 100% ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఛాయిస్ ఉంది. సో మన సిద్ధి వినాయక కంపెనీ వచ్చేసి ఓన్ వెంచర్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ సూపర్గా ఉన్నాయి. మీరు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ చూసినా కానీ ఇంత మంచి డెవలప్మెంట్ ఉండదు. మన ఎండి సారే వెళ్ళి మీకు ఓన్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. సో ఓన్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేదు. సో మీరు 100%గా నాది అని చెప్పి ఎప్పుడైతే నమ్మి మీరు బిజినెస్ చేస్తారో అప్పటి వరకు మీకు బిజినెస్ 100% అవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిద్ధి వినాయక ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ భరత్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ సురేష్ వై బాహుబలి టీం నుంచి చేయాల్సిందిగా కోరుతున్నాము. సుమన్ కుమార్ గారు ఫ్రమ్ వారాహి టీం రావాల్సిందిగా అందరికీ నమస్కారం అండి. రాహుల్ గారు ప్లీజ్ బీ రెడీ. నా పేరు భరత్. నేను శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్కి గత 2.5 సంవత్సరాల కింద వచ్చిన నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నా జాబ్ నేను కంటిన్యూ చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ చేద్దామనే ఆ తరుణంలో నాకు జ్యోతి జైపాల్ గారు ప్రెసిడెంట్ అండ్ చీఫ్ తానియారాణి మేడం గారు నన్ను ఇన్వైట్ చేశారు. ఈ కంపెనీలో నేను నెలకు 70,000 రూపాయలు జీతం తీసుకునే నేను నా జాబ్ రిజైన్ చేసి నెలకు 3 లక్షల రూపాయలు ఇక్కడ తీసుకుంటానండి. అండ్ ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు ఈ కంపెనీకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్లో దాదాపు 45 నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నాను. సో గర్వంగా చెప్పుకుంటా. సో దానికి ఈ కంపెనీలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమంటే సార్, బెంగళూరు హైవేకి, శ్రీశైలం హైవేకి, యాదాద్రి వరంగల్ హైవేకి మరియు విజయవాడ హైవేకి ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న ఏవైతే హైవేస్ ఉన్నాయో ఆ అన్ని హైవేస్కి మన దగ్గర వెంచర్స్ ఉన్నాయి. దానికి తోడు అప్ టు 70% బ్యాంక్ లోన్ అని అంటే 70% బ్యాంక్ లోన్ ఇస్తారు. అది చాలా ఈజీగా కస్టమర్ క్లోజ్ చేయొచ్చు. లీగల్ పరంగా చాలా క్లియర్ ఉంటుంది. ఇంకొకటి ఇన్ టైంకి రిజిస్ట్రేషన్స్, ఇన్ టైంకి కమిషన్ ఇచ్చే దమ్మున్న కంపెనీ శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ అని గర్వంగా చెప్పుకుంటున్నా. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మీ కొంత సమయాన్ని కేటాయిస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు, ఫైనాన్షియల్గా ఫిట్ కావచ్చు. మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్య పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.
You really did a very great job. All right, so now let's call Mr. Suresh Vai from Bahubali team on stage. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సురేష్ ఎర్రబోయిన. నేను ఒక మారుమూల గ్రామం నుంచి, ఖమ్మం జిల్లా నుంచి వచ్చానండి. హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత ఒక సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ ఎంసీఏ. సో 50,000 రూపీస్తోని శాలరీతోని నేను జాబ్ చేసేవాడిని. పార్ట్ టైంగా ఎంటర్ అయిన నేను ప్రజెంటు ఈ రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ పుణ్యాన ప్రజెంట్ ఆ జాబ్ కూడా మానేసి ప్రజెంట్ నెలకు 3 నుంచి 4 లక్షలు తీసుకుంటున్నాను. ఇదంతా మా సీనియర్ జ్యోతి జయపాల్ నాయక్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడం వల్ల నా లైఫ్ ఇక్కడ శ్రీ సిద్ధి వినాయకలో అడుగుపెట్టిన తర్వాత, నా మిత్రుడు జయపాల్ సార్ ద్వారా నేను ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత నా లైఫ్ అంతా మారిపోయిందండి. ఒకప్పుడు సురేష్ వేరు, అప్పుడు నా కళలు గోల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. సో మీరు చెప్పింది నిజమే సార్. హార్డ్ వర్క్ చేయడం కన్నా స్మార్ట్ వర్క్ చేయాలి. రియల్ ఎస్టేట్లో హార్డ్ వర్క్ చేయొద్దు, లాభం లేదు. స్మార్ట్ వర్క్ చేయండి, మీ నమ్మకస్తుల్ని కలవండి, నమ్మకంగా డబ్బులు చేతిలో పెట్టుకోండి, అంతే. సో దట్ ఈస్ గ్రేట్. అండ్ నెక్స్ట్ అందరికీ అవకాశాలు రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ సుమన్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫ్రమ్ వారాహి టీమ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సిద్ధి వినాయక ఈరోజు చూస్తుంటే కుంభమేళా స్టార్ట్ అయినట్టుంది సేల్స్లో. ఎందుకంటే రేపు కుంభమేళా ఎండ్ అయిపోతా ఉంది. బట్ ఈ రోజు నుంచే మన సిద్ధి వినాయకలో కుంభమేళా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 18 వెంచర్లతో అనర్గళంగా నాన్ స్టాప్గా వెంచర్స్ రన్ అవుతున్నాయి. మరో 5 వెంచర్లు కూడా తొందరలో రాబోతుంది. అలాగే మన సిద్ధి వినాయక మేనేజ్మెంట్కి బాలకృష్ణారెడ్డి గారికి మరియు మన మేనేజింగ్ డైరెక్టర్స్ గారికి, నన్ను ఇక్కడ పరిచయం చేసిన జ్యోతి జైపాల్ నాయక్ గారికి, మళ్ళీ సురేష్ గారికి పాదాభివందనాలు. ఒక్కటే చెప్తాను, మీరు టైం సెన్స్ పాటిస్తే ఖచ్చితంగా లైఫ్లో ముందుకు వస్తారు. నేను 200 రూపాయలు జోబులో పెట్టుకొని ఇక్కడికి వచ్చాను సిద్ధి వినాయకకి. ఈ రోజుకి దానికి 2000 టైమ్స్ సంపాదించానండి. 2000 టైమ్స్ ఇక్కడ సంపాదించుకున్నాను. నిజంగా ఇది నా క్రెడిట్ సగం ఉంటే నా సగం క్రెడిట్ మా కంపెనీది. ఎందుకంటే డెవలప్మెంట్లో రారాజు సిద్ధి వినాయక. సిద్ధి వినాయకానికి తన్నేవాడు ఎవరు లేడు. కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాము. చాలా కంపెనీలు రాళ్ళు పాతుతాయి తప్పితే కనీసం డెవలప్మెంట్లు కూడా చేయవు. కొందరేమో నన్ను అరెస్ట్ చేయమంటారు నేను డెవలప్మెంట్లు చేయకపోతే, కొందరేమో దుబాయ్ పారిపోతారు, కొందరేమో ఇంకెక్కడికెక్కడో పారిపోతారు. అలాంటి తరుణంలో రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్లో ఉన్నా కానీ ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్లో లేదండి, రియల్ ఎస్టేట్ అప్లో ఉంది. రానున్న నెక్స్ట్ 6 మంత్స్లో రియల్ ఎస్టేట్ ఒక ప్రపంచం సృష్టిస్తుంది హైదరాబాద్లో. హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే హైదరాబాద్. తింటే అమ్మ చేతి వంట తినాలి, ప్లాట్లు అమ్మితే సిద్ధి వినాయకాలోనే అమ్మాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ రియలీ వండర్ఫుల్. అండ్ ముందుగా ఏంటంటే సంపాదించాలని ఒక పట్టుదల ఉండాలండి, అప్పుడే సంపాదిస్తాం. ఎవరో తల్లిదండ్రులు, ఎవరో అక్కదమ్ములు చెప్తే సంపాదించడం కాదు, మనకి సంపాదించాలి అనే పట్టుదల ఉన్నోడు ఎక్కడైనా ఎట్లయినా సంపాదిస్తాడు. ఆల్ రైట్, సో నౌ లెట్స్ వెల్కమ్ రాహుల్ గారు ఆన్ స్టేజ్ ఫ్రమ్ ఛాలెంజర్ టీమ్. ఓకే, మధుసూదన్ రెడ్డి గారు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తా అంటున్నాడు. సో మధుసూదన్ శెట్టి గారు, గట్టిగా చప్పట్లు. లేటుగా వచ్చిన మధుసూదన్ శెట్టి గారు. Good afternoon everyone. So welcome to all of you. This special event in Hyderabad. This is the biggest event in Hyderabad. So especially in real estate sector, we are creating the history. So now is the only army team. This is the only army team. So after launching, the team is coming now. So more than 2,500 team with a very big organization this event. So first of all, I would like to special thanks to my chairman sir. So you are God gift to Hyderabad, God gift to us. So you are the successful entrepreneur. Thousands of people getting employment opportunity in Hyderabad. So some especially teachers are working, professors are working, university PhD holder also working. So everybody enjoying in this real estate sector, sir. So I hope this is the fastest growing company, leading company in Hyderabad. Thank you one and all. Thank you. You were very energetic. All right, and now let's call Mr. Subhash Chandra Garu from SSVPD Army team. Subhash Chandra. And next let's call Mr. Vijay Shekhar from again SSVPD Army team. एक्चुअली मैं उड़ीसा का ही हूँ, मेरा नाम सुभाष है
मैं हैदराबाद आके 25 साल हो गया। पहले मैं दूसरा बिजनेस था, इससे पहले भी मैं दूसरा कंपनी में काम किया। काम करने के बाद उतना पे आउट नहीं आया। जब से मैं सिद्धिविनायक में काम किया अभी तो कोई प्रॉब्लम नहीं है, बहुत बढ़िया बिजनेस भी हो रहा है। लेकिन मेरा टीम मेंबर कम ही है, लेकिन दूसरा टीम से मैं अच्छा बिजनेस करता हूँ। चलो भाई, थैंक यू। Thank you. And now let's call Vijay Shekhar Garu on stage from Army team. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మన కంపెనీలో నేను ముఖ్యంగా గమనించింది, కస్టమర్స్కి మనం చెప్పినవన్నీ చేస్తున్నాం. కంప్లీట్ అయిన వెంచరు, క్లబ్ హౌసెస్, పార్క్స్ అవన్నీ చేస్తున్నాం. తర్వాత అసోసియేట్స్కి, మార్కెటింగ్ అసోసియేట్స్కి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ చాలా బాగుంది. అండ్ మన చైర్మన్ సార్ కూడా ప్రతి అనునిత్యం అందరితో మీటింగ్స్ కండక్ట్ చేసి మన ఒపీనియన్స్ తీసుకోవటం, అది కూడా బాగా నచ్చింది. అందరం కలిసి టేకింగ్ ఫార్వర్డ్ చేద్దాం. లెట్ అస్ లెర్న్, పెర్ఫార్మ్ అండ్ అచీవ్. ముఖ్యంగా మన మార్కెటింగ్ చీఫ్ లెజెండరీ తాన్యా మేడం గారు కూడా నా గురించి ఏంటంటే, నేను కొంచెం నిర్ధావస్థలో ఉంటే వారు మరీ తట్టి లేపి బిజినెస్ చేపిస్తున్నారు నాతో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు దయాకర్ ఎం ఫ్రమ్ పవర్ఫుల్ వెపన్స్ టీమ్ వచ్చేయండి. అండ్ గేమ్ చేంజర్ టీం నుంచి శంకర్ జాను గారు ప్లీజ్ బీ రెడీ. అండ్ కిరణ్మయ్ గారు ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్ ప్లీజ్ బీ రెడీ. అండ్ వెంకటేష్ గారు ఫ్రమ్ సన్షైన్ టీమ్ ప్లీజ్ బీ రెడీ. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు దయాకర్. నేను ఆర్మీ నుంచి రిటైర్ అయిపోయానండి. ఆర్మీ పర్సన్లో నేను రిటైర్ అయ్యి 4 గోడల మధ్యలో ఉన్నాను. ఇంతకుముందు నాకు ఎలాంటి పరిచయం లేదు, ఎవరు రిలేషన్స్ లేరు. కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ నాకు వేరే కంపెనీలో పరిచయం అయింది. దాంట్లో మీరు ఎప్పుడైనా విన్నారా? పాంప్లెంట్స్ డబ్బులు పెట్టి కొనుక్కునేది. డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఫస్ట్. దాంట్లో నేను కంపెనీలో జాయిన్ అయినప్పుడు పాంప్లెట్స్ కానీ బ్రోచర్స్ కానీ డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నాను అక్కడ. దాని తర్వాత నాకు సిద్ధివినాయక ప్రాపర్టీ మన రామ్ సింగ్ గారు, నాగు గారితో పరిచయం అయింది. దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఫ్రీ, పాంప్లెట్స్ కానీ మధ్యాహ్నం ఏమైనా కానీ అన్నీ ఫ్రీ చేసుకొని మనీ వాళ్ళ ప్లాట్స్ చేసుకోవడానికి మధ్యాహ్నం లంచ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇక్కడ. మళ్ళీ పాంప్లెట్స్ మనకి ఎవ్రీ వీక్ కమిషన్, మనం ఫ్లాట్ సేల్ చేసిన తర్వాత కమిషన్ కూడా మనకు వెంబడే రిలీజ్ అయిపోతుంది. ఇలాంటి కంపెనీ మనకు సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మనకి హైదరాబాద్లో కానీ మొత్తం నేను అనుకున్న ఇండియాలో కానీ ఎక్కడ దొరకదు. ఎందువల్ల దీనివల్ల అక్కడ ఉన్నది మన ప్రాపర్టీస్ కూడా ఓన్ ప్రాపర్టీస్ ప్రతి చోట మెయిన్ హైవేకు దగ్గరలోనే ఉన్నాయి. మనం అమ్మడానికి కూడా సేల్స్ చేయడానికి కూడా ఈజీగా ఉన్నాయి. నేను ఇంకా పార్ట్ టైం చేసుకుంటూ కూడా 1.5 year నుంచి జాయిన్ అయ్యి 1.5 year అవుతుంది. దీనిలో మినిమం 8 lakhs సంపాదించాను దీంట్లో. అదే నేను ఆర్మీలో 26 years చేశాను. 26 yearsలో ఓన్లీ 20 lakhs సంపాదించాను అంతే. కాబట్టి ఈ ఓన్లీ 1.5 yearలో నేను 8 lakhs సంపాదించాను దీంట్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నౌ లెట్స్ కాల్ కిరణ్మయ్ గారు ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సిద్ధివినాయక కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారములు. ముఖ్యంగా సిద్ధివినాయక అంటే కమిట్మెంట్ అంటే సిద్ధివినాయక. ఆ విధంగా సిద్ధివినాయక కంపెనీ హైదరాబాద్ సిటీలో ఒక వెలుగు వెలుగుతున్నది. ఈ సిద్ధివినాయకలో చేరిన ప్రతి ఒక్కరికి, ఈ సిద్ధివినాయక ప్రాపర్టీస్ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళు ఇందులో చేరటం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతాంతం. అదేవిధంగా ఈ సిద్ధివినాయకలో కస్టమర్స్కి అనుగుణంగా, కస్టమర్స్కి తగ్గట్టుగా తక్కువ బడ్జెట్లు, హై బడ్జెట్లు, లో బడ్జెట్లు ఉన్నాయి. కాబట్టి కస్టమర్స్కి అనుగుణంగా మనం వెంచర్లు తయారు చేస్తున్నాం. కాబట్టి కస్టమర్స్కి అన్ని వీలుగా ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ అందరూ కొనుక్కోవడానికి బాగుంటుంది. అదేవిధంగా నేను ఈ కంపెనీలో దాదాపు 6 years నుంచి పనిచేస్తున్నా. దాదాపు ఒక 1 కోటి రూపాయల వరకు నేను ఈ కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నేను గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ప్యారలాల్గా ఈ సిద్ధివినాయకలో పనిచేయడం జరుగుతుంది. ఈ సిద్ధివినాయక మన సన్షైన్ టీంలో పనిచేస్తున్నాం. మా యొక్క టీం లీడరు జవహర్ గారు. అదేవిధంగా రాబోయే వెంచర్లలో కూడా పెద్ద ఎత్తున బిజినెస్ చేసి అందరూ మంచిగా డబ్బులు సంపాదించుకొని తన ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ కిరణ్మయ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. కిరణ్ బేడి గారి లాగా ఉన్న కిరణ్మయ్ గారికి గట్టిగా చప్పట్లు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు కిరణ్మయ్ ఫ్రమ్ అత్తాపూర్ టీమ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన పెద్దలకి, మన లీడర్స్కి అందరికీ వందనాలు. అండ్ అమ్మ నాన్నకి వందనాలు. నీ 1 minute యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను 5 lines చెప్తాను, అవి నేను పాటించేటివే మీకు చెప్తున్నాను. ఐ ఆమ్ వెరీ లక్కీ. I am getting success from everywhere.
My wealth and happiness is increasing. Whole universe is helping to me become success. Every good things always happens to me. అట్లా మార్నింగ్ లేవగానే నైట్ పడుకునే ముందు అనుకోండి అంతా మంచి జరుగుతుంది. బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్. వేణు కళ్యాణ్ గారు వచ్చారు, నా ఫేవరెట్ మోటివేషనల్ స్పీకర్. చాలా నేర్చుకున్నాను. అండ్ ఆయన మనం కూర్చున్నాం కదా, ఇక్కడ కింద ఫైర్ పెట్టారు, ఆ ఫైర్ ఎప్పటికీ ఉండాలి, తగ్గద్దు. ఓకేనా? మన సిద్ధి వినాయక ఎప్పటికీ నేను చూస్తున్నా కదా, 5 years అవుతుంది నేను జాయిన్ అయ్యి. నేను ఇప్పటి వరకు 20 lakhs తీసుకున్నా. 100 members టీమ్ ఉంది. అండ్ మన సిద్ధి వినాయక తగ్గేదేలే. థ్యాంక్ యూ. డైలాగ్ తప్పిపోయింది మేడం, పర్లేదు ఇంకొకసారి చెప్పండి డైలాగ్, మేము వింటాము. ఈ డైలాగ్ని స్పెషల్గా క్యాప్చర్ చేయండి. సో కమాన్, రెడీ, 3, 2, 1, కెమెరా యాక్షన్. అల్లు అర్జున్ నా ఫేవరెట్ కాబట్టి సిద్ధి వినాయక్ నేను చెప్తున్నా, ఈ సిద్ధి వినాయక తగ్గేదేలే. కమాన్, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఆల్రైట్, అండ్ ఆడపిల్లలు ఎప్పుడు ముందుకు రావాలండి? అంటే మగ పిల్లల కన్నా ఆడపిల్లలే ఎక్కువ సంపాదిస్తున్నారు. నా ఇంట్లో అంతే, నేనే ఎక్కువ సంపాదిస్తాను. ఆల్రైట్, అండ్ నౌ లెట్స్ కాల్ శ్రీనివాస్ గారు ఆన్ స్టేజ్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. మీకు స్పెషల్ పేరు ఉంది కదా? శ్రీనివాస్. కాదు కాదు, శంషాబాద్ శ్రీనివాస్. శంషాబాద్ శ్రీనివాస్. ఓకే ఓకే. ఎందుకు అది? అని నేను యాక్చువల్ శంషాబాద్ ఉంటాయి కనుక శంషాబాద్. ఓకే ఓకే. సార్ నా పేరు శ్రీనివాస్ అండి. యాక్చువల్లీ నేను సిద్ధి వినాయక్ వచ్చేసి 3 years అయింది దగ్గర. యాక్చువల్ 100 members టీమ్ ఉన్నారు. నేను ఫస్ట్ ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ మేనేజర్గా వర్క్ చేసేవాడిని. నాకు సాలరీ వచ్చి 80,000 సాలరీ ఉండేది. అని అది చేసుకుంటూ ఒక 15 months 1 year వరకు నేను సిద్ధి వినాయక్లో పార్ట్ టైమ్గా చేశాను. చేసిన తర్వాత అక్కడ ఉన్న సాలరీ 80,000 కంటే ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే అది ఓన్లీ మంత్లీ 80,000 తీసుకునేది. ఓన్లీ ఇక్కడ వచ్చేసి 1 day కూడా 1 lakh తీసుకున్న రోజులు కూడా నాకు ఉన్నాయి ఇక్కడ. అందుకోసం ఆ జాబ్కు రిజైన్ చేసేసి టోటల్గా 100% ఇందులో దిగాను నేను. ఇప్పుడు ఫుల్ టైం ఇందులో చేస్తున్నాను నేను ఆల్రెడీ. అందుకోసం నేను ఇప్పుడు ఎప్పుడైతే నేను అన్ని సంవత్సరాలు 25 years జాబ్ చేశాను, 25 years జాబ్లో నేను ఏం సాధించలేకపోయాను యాక్చువల్గా. ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఇల్లు గడవడము, పిల్లల చదువులు చదివించడము, లేకపోతే నా జస్ట్ అంతవరకే నడిచేది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్కి వచ్చానో, ఫస్ట్ కంపెనీ నా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్సే. నేను ఎప్పుడైతే సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి వచ్చానో, నా పిల్లలకు మంచి స్టడీ కానీ, నేను హ్యాపీగా ఉండడం కానీ, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నేను ఉంచుకుంటున్నాను ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లో. ఇది థ్యాంక్ యూ ఓకే. సో శంకర్ జాదవ్ గారా, జాను గారా? జాదవ్. మీరు నాకు జాను అంటారు. ఓకే, సో నేను జాను అనే పిలుస్తా. సో హియర్ వి గో, వి హావ్ వావ్, యు లుక్ సో హ్యాండ్సమ్, సూపర్బ్. సో వి హావ్ శంకర్ జాను హియర్ ఫ్రమ్ గేమ్ చేంజర్ టీమ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శంకర్ జాదవ్. నేను యాక్చువల్లీ ఫిలిం ఇండస్ట్రీ నాది, యాజ్ ఏ ఫిల్మ్ యాక్టర్ని. నేను మన సిద్ధి వినాయకలో ఒక 2 years బ్యాక్ వచ్చాను. నేను పార్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ. నేను యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీ చేసుకుంటూ ఈ 2 yearsలోనే నేను ఇండస్ట్రీలో సంపాదించినంత అమౌంట్ ఇక్కడ సంపాదించాను. బికాజ్ ఆఫ్ ఇక్కడ మెయిన్ నమ్మకం. సంస్థ అనేది నమ్మకమైన సంస్థ అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో, బట్ కమిట్మెంట్ ప్లస్ టైమ్లీ రిజిస్ట్రేషన్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందంటే అది సిద్ధి వినాయక. సో ఇందులో నేను చాలా గ్రోత్ అవ్వగలిగాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒకటే, నమ్మకంతో చేయండి, మీకు నమ్మకమైన సంస్థ ఉన్నది ఇక్కడ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో నెక్స్ట్ బాలు నాయక్ గారిని వేదిక మీదకి పిలిచాలని అనుకుంటున్నాము. హీఈస్ ఆల్సో ఫ్రమ్ గేమ్ చేంజర్ టీమ్. సో శంకర్ గారు వచ్చేసి ఒక మూవీలో యాక్టర్ కూడా, హీరోగా కూడా నటించారంట. ఇస్ ఆల్రెడీ ఇంటూ ది 3-4 ఫిలిమ్స్లో హీరో అయిన గోర్మాటి అని ఒకటి నాయకుల భాషలో ఈయననే హీరో. ఇప్పుడు 2-3 మూవీలో నటిస్తున్నాడు. ఈయన హీరో, రియల్ హీరో, డూప్లికేట్ హీరో కాదు. నమస్కారం అండి అందరికీ. నా పేరు బాలు. నేను రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ వేరే కంపెనీలో వేసాను. కానీ ఏంటంటే ఎక్కడైనా సక్సెస్ కాలేను. ఎందుకంటే అక్కడ ఉన్న స్పెసిఫిక్గా చెప్పాలంటే కొంచెం డెవలప్మెంట్ సరిగా లేకపోవడం, కానీ కంపెనీలో లోన్స్ ఈఎంఐ లేకపోవడం వల్ల సో చిన్న ప్రాబ్లమ్స్ కూడా నేను బయటకు వచ్చానండి. ఆయన అక్కడ సక్సెస్ కాలేను. బయట 2 years చేశాను, బీబీజీ అనే కంపెనీలో చేశాను సార్. నేను టోటల్గా అస్సలు సక్సెస్ కాలేను.
కాకపోతే ఈ సిద్ధి వినాయకులను వచ్చి జస్ట్ ఒక 8 మంత్స్ అయింది సార్. ఈ 8 మంత్స్లో కూడా సార్ దాదాపుగా ఒక 10 lakhs సంపాదించుకున్నా సార్ నేను. సో ఓవరాల్ ఏంటంటే నాకు బాగా నచ్చిందంటే ఈఎంఐ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది, సైట్లో కూడా డెవలప్మెంట్లో మాత్రం చాలా అద్భుతం ఉన్నాయి సార్. సో జెన్యున్గా నార్మల్ ఉన్న కస్టమర్ కూడా మనము ఏదో చెప్పాలి అని కన్విన్స్ చేయాలని నాకు అవసరమే లేదు, గుడ్డికి వచ్చి ప్లాట్లో ఉంటాడండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పటి కూడా నేను సిద్ధి వినాయకులో మామూలుగా అయితే థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మన మాస్టర్ మైండ్స్ నుంచి టీం వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి, నేను పేరు పిలుస్తాను. అండ్ మీరందరూ లంచ్ చేసి వచ్చారు కానీ ఇక్కడ వాళ్ళు నన్ను లంచ్ చేయమని కూడా చెప్పట్లేదు, ఇంత కనికరం లేదు ఏం లేదు వీళ్ళకి అసలు. ఆల్ రైట్, సో మీరు ప్రసాద్ రెడ్డి లైన్గా అందరూ వచ్చేయండి. నెక్స్ట్ ప్రసాద్ రెడ్డి గారు ఫ్రమ్ లయన్స్ టీమ్, శ్రీనివాస్ గౌడ్ ఫ్రమ్ విజేత టీమ్, నారాయణ గౌడ్ గారు ఫ్రమ్ గోల్డెన్ విషన్ టీమ్, రాఘవేంద్ర గారు ఫ్రమ్ మాస్టర్ మైండ్ టీమ్, అండ్ రాజు గారు ఫ్రమ్ వేరియస్ టీమ్, శాలిని గారు ఫ్రమ్ మాస్టర్ మైండ్ టీమ్, వాసవి గారు ఫ్రమ్ మాస్టర్ మైండ్ టీమ్, అండ్ నాగరాజు గారు ఫ్రమ్ జయ భారత్ టీమ్. సో మీరు 8 మంది ప్లీజ్ వచ్చి ఇక్కడ లైన్గా నిలబడాల్సిందిగా కోరుతున్నాము. ఒకళ్ళ తర్వాత ఒకటి స్పీచ్ ఉంటుంది. దాని తర్వాత రంగారావు గారు ఫ్రమ్ విజన్ టీమ్, లక్ష్మణ్ యాదవ్ గారు ఫ్రమ్ ఫైటర్స్ టీమ్, కుమార్ దంతిక గారు ఫ్రమ్ రేంజర్స్ టీమ్, చక్రవర్తి గారు ఫ్రమ్ విజన్ టీమ్, శ్యామలాదేవి గారు ఫ్రమ్ విజన్ టీమ్, అండ్ ధిరేన్ దర్శత్ ఫ్రమ్ శివశక్తి టీమ్. సో ఇక్కడ నుంచి వరుసగా మనకి స్పీచ్లు ఉంటాయి కాబట్టి అందరూ ఈ పేరు ప్రకారంగా ముందు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. గుడ్ ఆఫ్టర్నూన్ సిద్ధి వినాయక ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. నేను వచ్చి 6 years అవుతుంది. సిద్ధి వినాయకల నేను వర్క్ చేయబట్టి 6 years అవుతుంది. మన వెంచర్ డెవలప్మెంట్ కానీ బయట వెంచర్లు చూస్తే మన కస్టమర్ తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్లీ వెంచర్ డెవలప్మెంటు ఎక్కడ లేనంత విధంగా మన కంపెనీ డెవలప్మెంటు, ఓన్ ల్యాండు రిజిస్ట్రేషన్ కానీ ఏ విధంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చిన కస్టమరు రిటర్న్ పోకుండా ఒక ప్లాట్ తీసుకొని ఇంకో ప్లాట్ కావాలని ఫోన్ చేసిన చాలామంది నాకు రిఫరెన్స్ ద్వారా ఒక 20 ప్లాట్లు వచ్చినాయి. అట్లా తీసుకున్న కస్టమర్లే మీ వెంచర్ డెవలప్మెంట్ బాగుంటుందని మళ్ళీ మన స్టేటస్ పెట్టినప్పుడు ఫోన్ చేసి మరి ప్రసాద్ రెడ్డి ఎప్పుడన్నా మీ వెంచర్ కొత్త వెంచర్ వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పి రిఫరెన్స్ ద్వారా మన డెవలప్మెంట్ చూసి ఒక 20-30 ప్లాట్లు వచ్చినాయి అట్లా. ఎందుకంటే మన వెంచర్ కంపెనీ డెవలప్మెంట్ ఇచ్చిన మాట తప్పకుండా చేసిన కంపల్సరీ డెవలప్మెంట్ ఇచ్చిన మాట చేస్తుంది. అదేవిధంగా అంతకంటే ఎక్కువ క్లబ్ హౌస్ కూడా చెప్పకుండా కానీ చేసి చూపించింది మన స్టార్ సిటీలో. ఇప్పుడు కూడా వచ్చే స్టార్ సిటీ 2 కానీ భువనగిరి స్వర్ణగిరి వెంచర్లో కానీ నేను నా టీం తరఫున 1500 మంది 100 ప్లాట్లు ఇస్తానని నేను సార్కు మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గౌడ్ సార్, విజేత టీం. హలో, ముందుగా సిద్ధి వినాయక మేనేజ్మెంట్కు మరియు నా తోటి మార్కెటింగ్ మిత్రులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గౌడ్, నా ప్రాపర్ వచ్చి నల్గొండ డిస్టిక్ ఎల్బీ నగర్ దగ్గరలో ఉంటా. నేను మధుసూదన్ గౌడ్ గారి ద్వారా కంపెనీకి రావడం జరిగింది. 5 years అవుతుంది వచ్చి. నేను ఇక్కడికి రాకముందు 20 సంవత్సరాలు నా ఓన్ బిజినెస్ చేస్తున్నాను. ఓన్ బిజినెస్ చేస్తున్నప్పుడు పెట్టుబడుల సమస్యలు ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో కొంత సంపాదించుకొని కరోనా టైంలో కంపెనీకి వచ్చిన తర్వాత ఇంకా కలర్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్నాను. టైం బాండ్ ఏం లేదు, నాకు ఫ్రీ టైంలో బిజినెస్ చేస్తూ మంచి ఎర్నింగ్ వస్తుంది. కంపెనీకి అద్భుతమైన వెంచర్స్ ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్కు. ప్రతి కస్టమర్కు అనుకూలమైన బడ్జెట్లో బ్యాంక్ లోన్ సౌకర్యం, ఈఎంఐ, కస్టమర్కు అనుకూలమైన అన్ని వసతులు ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయండి. ఒక 500 గజాల ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే మీరు కంపల్సరీ 100% కోటీశ్వరులు అయ్యే అవకాశం 100% ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాఘవేంద్ర సార్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ టీమ్. సిద్ధి వినాయక కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను కంపెనీ గురించి ఒక విషయం చెప్పాలనుకున్నా అండి. నేను ఇంతకుముందు వేరే కంపెనీలో చేసేటప్పుడు కస్టమర్స్ని ఎలాగైతే అప్రోచ్ అయ్యామో ఈ కంపెనీలో కూడా అదే విధంగా అప్రోచ్ అయ్యాం. కానీ సైట్ విజిట్ పెట్టకుండానే నేను ఒక కస్టమర్కి ఖాళీ వీడియో కాల్స్ ద్వారా డెవలప్మెంట్స్ చూపించడం వల్లనే ప్రతి ఒక్క వెంచర్లో ఒక్కొక్క ప్లాటు తీసుకోవడం జరిగిందండి కస్టమరు. ఈ
కొన్ని కంపెనీలు ఏ విధంగా ఉంటాయంటే బ్రోచర్ పైన వేసిన డెవలప్మెంట్సే సరిగా చేయవు. కానీ మన కంపెనీ బ్రోచర్ మీద వేయకుండా కూడా క్లబ్ హౌస్ ఇస్తాము అని చెప్పకుండా కూడా క్లబ్ హౌస్ కట్టిందండి. అంత డెవలప్మెంట్ విషయంలో కస్టమర్స్కి ఏ విధంగా అయితే ఎలాంటివి అవసరం ఉంటాయో అవన్నీ చేయడంలో కంపెనీ ముందు ఉంటుందండి. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాజు సార్ ఫ్రమ్ వారియర్స్ టీమ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నా పేరు రాజు యాదవ్ అండి, వారియర్స్ టీమ్. గత 4 సంవత్సరాల నుండి నేను సిద్ధి వినాయకలో వర్క్ చేస్తూ 1200 మంది టీంని రిక్రూట్మెంట్ చేశాను. అలాగే 100 ప్లాట్స్ పైగా ప్లాట్స్ కూడా సేల్ చేశానండి. నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నానండి, రియల్ ఎస్టేట్లో అది సిద్ధి వినాయకలో తీర్థం పుచ్చుకోవడం అనేది పెద్ద అదృష్టం. తీర్థం అనేది ఎందుకన్నానంటే సిద్ధి వినాయక కంపెనీ ఒక దేవాలయం లాంటిది. అంత ప్రశాంతంగా ఉంటుంది కంపెనీలో. కమిషన్స్ దగ్గర కానీ, డాక్యుమెంటేషన్ దగ్గర కానీ, ఇంకా ఏ విషయాలలో అయినా అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకని తీర్థం అని చెప్పాను. సో ఇక్కడ నిలబడాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనల్ని మనం ఫస్ట్ నమ్మాలి. ఆ తర్వాత మనం ఒక పట్టుదలతో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ దిశగా లక్ష్యం వైపు వెళ్తూ ఉండాలి. నన్ను నమ్మాను, సిద్ధి వినాయకలో నిలబడ్డాను, ఫ్లాట్స్ అమ్మాను, కమిషన్స్ కూడా చాలా బాగా తీసుకుంటున్నాను. మీరందరూ కూడా మిమ్మల్ని మీరు నమ్ముకొని సిద్ధి వినాయకలో నిలబడి కమిషన్స్ కూడా బాగా తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శాలిని మేడం ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ టీమ్. నెక్స్ట్ కంటిన్యూ రండి, ఒక 10 మెంబర్స్ మేడం వాసవి మేడం, అలాగే నాగరాజు, నారాయణ, కృష్ణమోహన్ సార్. విక్టర్ టీం వాళ్ళు కూడా రండి. మన సెలబ్రిటీ కామ్రాజ్ జెట్మాలాని గారు విచ్చేశారు. వేదిక పైన 5-10 నిమిషాల్లోనే వస్తుంది కాబట్టి మీరు త్వరగా వచ్చి మీ స్పీచ్ను కొనసాగించి కంప్లీట్ చేయాల్సిందిగా మనవి. తొందరగా రండి వేదికపైకి. సార్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు శాలిని అండి. నేను మాస్టర్ మైండ్ టీంలో ఉన్నాను. ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక వచ్చి 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యిందండి. టీం వచ్చేసి 500 వరకు టీం ఉందండి. ఇందులో సిద్ధి వినాయకుల మనం వర్క్ చేయాలంటే మనకు అదృష్టం ఉండాలండి. మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే మంచి వెంచర్స్, మంచి మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ని వదులుకోకూడదండి. ఎప్పుడైనా కష్టపడి పని చేయాలి, డబ్బులు బాగా సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరికి చెప్పేది అదే అండి. మనము త్రిమూర్తులు ఉన్న దేవలోకంలో ఉన్నాము, అందులో మనం ఒక భక్తులమండి. ఆ భక్తులము అందరూ భక్తులు రావాలే కానీ భక్తులు వెళ్ళిపోవద్దండి. అందు గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏమంటే సిద్ధి వినాయకకు రండి, డబ్బులు సంపాదించుకోండి. జై సిద్ధి వినాయక. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వాసవి మేడం ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ టీమ్. ముందర తండ్రికి వెళ్ళండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు వాసవి. నేను వచ్చేసి 3 ఇయర్స్ అవుతుంది సార్ సిద్ధి వినాయక కంపెనీకి. సార్ మనది ఓన్ కంపెనీ, ఓన్ ప్రాజెక్ట్స్, ఓన్ డెవలప్మెంట్స్. సార్ మన కంపెనీ చాలా మంచిది. ఖచ్చితంగా ఇందులో అందరూ చేసుకొని అందరూ మంచిగా సంపాదించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కృష్ణమోహన్ రెడ్డి సార్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్ టీమ్. అలాగే నెక్స్ట్ రంగారావు సార్, లక్ష్మణ్ యాదవ్ సార్, కుమార్ దాంతిక, చక్రవర్తి సార్, శ్యామలదేవి, ధీరేంద్ర సార్. అదేవిధంగా మన సిద్ధి వినాయక మేనేజ్మెంట్ గారికి, చైర్మన్ గారికి మరియు మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ రెడ్డి గారికి కూడా ఇటువంటి వెంచర్స్ ఇంకా ముందు కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల చేయాలని కోరుకుంటూ ఇటువంటి వెంచర్స్ చేస్తున్నందుకు ఇంకా ముందు ఇటువంటి ఈవెంట్స్ నిర్వహించి ఇటువంటి మంచి వెంచర్స్ మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనం కూడా ఈ ఆపర్చునిటీస్ను మనం కూడా సద్వినియోగం చేసుకొని మనం కూడా మంచి సేల్స్ ఇచ్చి సిద్ధి వినాయక కంపెనీని కూడా మంచిగా పైకి తేవాలని కోరుకుంటూ నేను కృష్ణమోహన్ రెడ్డి నా పేరు, వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సర్వేశ్వర్ రెడ్డి ఫ్రమ్ గోల్డెన్ విజన్ టీమ్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు సర్వేశ్వర్ రెడ్డి. నేను సిద్ధి వినాయక కంపెనీకి వచ్చేసి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది సార్. ఆఫ్టర్ కరోనా తర్వాత ఎంట్రీ అయ్యాను. ఎంట్రీ అయిన 1.5 మంత్లోనే దాదాపు 6 lakhs వరకు తీసుకున్నాను సార్. ఫస్ట్ బోనాంజా కొట్టింది నేనే. సో మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నాకో వాళ్ళు కూడా తీసుకోలేదు. డైరెక్ట్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ బోనాంజా 1.5 lakh తీసుకున్నాను సార్. ఇంతవరకు దాదాపు ప్లాట్లు ఒక 10 plots వరకు సేల్ చేశాను. కంపెనీ ఇచ్చిన కమిట్మెంట్ కానీ వాళ్ళ డెవలప్మెంట్స్ కానీ చాలా బాగున్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు కూడా కంపెనీ మీకు సహకారం ఇస్తుంది. దయచేసి ఒకటే కంపెనీలో ఉండడానికి ప్రయత్నం చేయండి. కొత్త కంపెనీలు వెళ్ళకండి. ఉన్న కంపెనీలో అట్లీస్ట్ ఒక 5 years చేస్తే ఆఫ్టర్ 5 years తర్వాత మీరందరూ
కోటీశ్వరులు అవుతారని మా యొక్క ఆకాంక్ష. మేము కూడా అవుతున్నాము. సార్ వాళ్ళ కూడా దీవెనలు కూడా అలా చాలా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మా టీమ్ లీడర్స్ కానీ, మధుసూదన్ గౌడ్ కానీ, నారాయణ గౌడ్ గారు సార్ కానీ, అఖిల్ సార్ కానీ చాలా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి సార్ ఫ్రమ్ మాస్టర్ మైండ్ టీమ్, ప్రొఫెసర్ బల్లారెడ్డి యూనివర్సిటీ. సో గుడ్ ఆఫ్టర్నూన్ యూ ఆల్. సార్ నేను శ్రీనివాస్ రెడ్డి అండి. ఐఎమ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ క్లోజ్ అసోసియేట్ విత్ అవర్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. మనకు అంటే నేను మామూలుగా రెగ్యులర్గా జాబ్ చేయడం ఒకటి, ఎప్పుడైతే సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి వచ్చిన కొత్తలో మన మాస్టర్ మైండ్స్ శ్రీ మధుసూదన్ గౌడ్ వారి యొక్క ప్రోత్సాహంతో నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ ఎలా ఉంది అంటే నాకు కొత్త, ఒక ఫ్యూ మంత్స్ లోపలనే మనకు ఉండేటువంటి కంపెనీ పైన ఉన్నటువంటి నమ్మకము, కంపెనీ పైన ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం వల్ల మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక 3 నెలల లోపలనే, ఒక 3 to 4 months లోపలనే ఐఎమ్ ఏబుల్ టు సెల్ ఆల్మోస్ట్ 20 ప్లాట్స్ తీసుకున్నారండి. 20 ప్లాట్స్ అంటే తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. కస్టమర్స్ వాళ్ళ యొక్క నమ్మకము అంటే ముఖ్యంగా మనకు ఉండేటువంటి ఒక గొప్ప ఆయుధం ఏంటంటే డాక్యుమెంట్స్ కానీ ప్లేస్ కానీ ఎలా ఉన్నాయంటే ప్రతిదీ అనుకున్నది అనుకున్నట్టుగా, ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ లాగానే, డిటీసీపీ అంటే డిటీసీపీకి ఏవైతే నామ్స్ ఉన్నాయో అదే నామ్స్, హెచ్ఎండిఏ నామ్స్ ఉన్నాయంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారము, బ్యాంక్ లోన్స్లో కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ ప్రతి విషయం లోపల కూడా ఒక క్లారిటీ, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఎవరైతే సేల్స్ అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం ప్రాబ్లం లేదు. కస్టమర్స్ ఎవరైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళకు కంప్లీట్గా 100%గా మేము చెప్పేటువంటి ట్రస్ట్ వర్తి విషయం ఏంటంటే ప్రైస్ చూసుకోండి, ఎక్కడైనా చాలా రీజనబుల్గా ఉంటుంది, అమ్యూనిటీస్ రీజనబుల్గా ఉంటాయి. ఏదైనా ఒక డెవలప్ చేసిన తర్వాత దాన్ని అట్లా ఏదో వదిలేసేసినట్టుగా ఉండదు. దానిపైన అలాగే శ్రద్ధ తీసుకొని ఆ ఫామ్ ల్యాండ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు లక్ష్మణ్. నేను ఈ సిద్ధి వినాయక కంపెనీకి వచ్చేసి 6 years కంప్లీట్ అయిపోయిందండి. ఈ కంపెనీకి రాకముందు నేను రకరకాల ఒక 10-12 years నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను. అక్కడ నుంచి తర్వాత కొంచెం అందులో సంపాదించుకున్నది ఏం లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రియల్ ఎస్టేట్కి ఎంట్రీ అయిన తర్వాత కొంత జర్నీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఓన్గా కంపెనీ పెట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ అది ఒక 6 monthsలే మైనస్లో పోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 8 months 1 year జాబ్ చేశానండి. ఎంతకు అనుకుంటారంటే 10,000 రూపీస్కు జాబ్ చేశాను. అది ఒక 10 months చేశాను. ఆ తర్వాత మళ్ళీ సిద్ధి వినాయక్ వచ్చేసి నేను ఇవాళ మైనస్లో 20 lakhs మైనస్లకు వేసి ఇప్పుడు ప్రజెంట్గా సిద్ధి వినాయక్ వచ్చిన తర్వాత ఒక 3 CR తీసుకున్నాను సార్. అది సిద్ధి వినాయకులు ఉన్న గొప్పతనం ప్లస్ మనం ఏదైతే ప్రాజెక్టులు ఇస్తున్నామో ఆ ప్రాజెక్టుల గొప్పతనం అని చెప్పేసి అంటున్నాను. మనకు ఏంటంటే మెయిన్ ఏంటంటే అన్ని హైవేలను కవర్ చేస్తున్నాం. తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మన ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి అన్నీ కవర్ చేస్తున్నాం కాబట్టి మనం తక్కువ టైంలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మంచి ఇన్కమ్ సంపాదించుకునే ప్లాట్ఫామ్ మన సిద్ధి వినాయక్ కంపెనీ. దానికి అందరూ కూడా కష్టపడి మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కుమార్ యాదవ్ దంటికా ఫ్రమ్ రేంజర్స్ వింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. నా పేరు వచ్చి కుమార్ యాదవ్. నేను ఈ కంపెనీలో రాకముందుకు బ్యాంక్లో జాబ్ చేసేవాడిని. బ్యాంక్లో జాబ్ చేసుకుంటే నాకు సాలరీ అన్నది హైదరాబాద్లో ఉండడానికి సరిపోదని నేను వేరే మార్గం రియల్ ఎస్టేట్ కంపెనీ ఎంచుకున్నాను సార్. నేను ఈ కంపెనీకి వచ్చి 4 years అవుతుంది. నేను ఈ చిన్న వయసులోనే కంపెనీకి వచ్చి ఒక మంచి కారు కొనుక్కున్నాను. అదేవిధంగా ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాను సార్. అదేవిధంగా నాకు మంచి టీం కూడా ఏర్పరచుకొని నా టీం వాళ్ళు కూడా ముందు నడుస్తున్నారు సార్. ఇంత మంచి కంపెనీలో నేను జాయిన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా ఈ కంపెనీలో ఉన్న సైట్లో మొత్తం 70-80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటాయి సార్. మన సైట్ కస్టమర్ విజిట్ పెడితే సరిపోతుంది. సైట్ని చూసి కస్టమర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అంత గర్వంగా ఉంటాయి సైట్లు అన్నది. థ్యాంక్ యూ సార్, ఈరోజు నాకు ఈ అవకాశం దొరికినందుకు థ్యాంక్ యూ సార్, చైర్మన్ సార్. నెక్స్ట్ గురించి తెలియాలంటే సైట్ చూస్తే సరిపోతుంది. కంపెనీ గురించి తెలియాలంటే మన సార్ని చూస్తే సరిపోతుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ ఇఫ్ యూ రియలీ వాంట్ టు గ్రో ఇన్ దిస్ రియల్ ఎస్టేట్ కంపెనీ, మనం గ్రో అవ్వాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీ గాట్ టు బీ
learning. If you want to earn, you should learn first. When you don't want to earn, you will not learn. The more you learn, the more you earn. The more you teach, the more you grow. This is the first thing where everybody has to understand. And second most important point is that patience. ఇందాక మన సార్ కూడా చెప్పారు, పేషెన్స్ అనేది ఎంత ఉండాలంటే మనకు సక్సెస్ వచ్చే వరకు మనం పేషెన్స్గా ఉండేది మనం నేర్చుకోవాలి. ద మోర్ పేషెన్స్ యూ హ్యావ్, the more negatives you will face. The more negatives you face, the more knowledge you will gain. The more knowledge you gain, automatically success is yours. That's all for the guys. Thank you. Damodar U, Universe 888, Prashant Kumar R, Game Changers, Pavani, Bushi Reddy, Big Boss Soldiers. Please, and Suresh Kumar, Madaram, and Pendota Venkatachari, Sunshine Team andi, Busara Nagadevi, Powerful Weapons, Suman Kumar M, Varahi, Jyoti Jaipal Naik, Royal Rich M Team, Yadadri Katika, Legendary, and Ramdas Tejavat, SRS, Subhash Chandra, Oja, SSVPD Army, and Arvind Nayak, Game Changers, and M. Dayakar, Powerful Weapons, Sirisha CH, SSVPD Army, Shamla Devi, and Victory. Please all get ready, Andy. Please get ready for the felicitation. I request everyone to be ready because guest is going to come within a few seconds. Please all get ready. I am requesting everyone to be alert. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అందరూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఇప్పటిదాకా. వాటితో పాటుగా నేను ఒక త్రీ థింగ్స్ షేర్ చేసుకుంటున్నా. హైదరాబాద్ అనేది గ్లోబల్లీ రికగ్నిషన్ తీసుకుని ఒక గ్లోబలైజ్డ్ రికగ్నిషన్తో ముందుకు పోతున్న శరవేగంతో దూసుకుపోతుంది. దీంట్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి అనేది ఆగట్లేదు, అట్లాగే రియల్ ఎస్టేట్ నీడ్స్ కూడా ఆగట్లేదు. దీంట్లో ఇతర నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్లో ఉండడం మనందరి అదృష్టం. ఇది అందులోనూ సిద్ధి వినాయక లాంటి కంపెనీ, నేను ఒక లీగల్ పర్సన్, ఒక అడ్వకేట్ని. 6 years నా అసోసియేషన్ కంపెనీతో ఏ వెంచర్స్ తీసుకున్నా వాటి లీగాలిటీ దగ్గర నుంచి, డెవలప్మెంట్స్ దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఏ విషయంలో కూడా సిద్ధి వినాయక నెంబర్ 1గా ఉంటూ ఇంతవరకు ఏ కస్టమర్స్ తోటి రిమార్క్ లేకుండా ముందుకు సాగిపోతుంది. అండి శ్రీ సిద్ధి వినాయక బంధుమిత్రులకు, మన అసోసియేట్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనము ఎన్నో వెంచర్స్ చేసుకున్నాము, ఎన్నో వెంచర్స్ డెవలప్డ్ వెంచర్స్గా మన సిద్ధి వినాయక ద్వారా తీసుకున్నాము. అతి త్వరలో ఇంకో 2-3 వెంచర్లు కూడా చేయబోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి, హెచ్ఎండిఏ ఫ్రమ్ భువనగిరి అండ్ డిటిసిపి ఫ్రమ్ సాద్నగర్, మళ్ళీ 2 ఆణిముత్యాలు లాంటి ప్రాజెక్టులు మన ముందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధి వినాయక నుంచి అన్ని విధాల అన్ని అనుకూలమైన లాభాలు పొందుతూ ఈరోజు ముందుకెళ్తున్నాము. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ పొజిషన్లోకి దూసుకెళ్తున్నటువంటి శ్రీ సిద్ధి వినాయకులు మనం ఉండటం మన అదృష్టం. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. అండ్ సాయి ప్రభు, పవర్ఫుల్ వెపన్స్, భరత్ ముదావత్, గేమ్ చేంజర్స్, విజయ్ కుమార్, డైనమిక్ టీమ్, కెలావత్ శ్రీనివాస్, బిగ్ బాస్, and Dhirendra Shah and Sujata Rai, Shivashakti team, Jawaharlal Nehru, Sunshine, Peddaya, Swayam Krushi, Padma Kumar, Balagam, Razu Megawat, SRS, Kumar Dhantika, Rangers, and Boddupalli Harish, Padma Kumar, Legendary, Jyoti Jaipal Naik, Royal Rich M team, Lakshman Yadav, Fighters, Ramanjanelu, 7 star, Mahesh Dandi, Kakatiya team, Prasad Reddy, Pannala Lines, and Sujata Rai, Victory team, Ram Mohan from Victory అది తర్వాత స్పీచ్లో ఉన్నారండి. ప్లీజ్ ఇప్పుడు నేను అనౌన్స్ చేసిన నేమ్లు అన్నీ కూడా రెడీ ఉండండి సార్. గెస్ట్ వస్తున్నారు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు టేక్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. ప్లీజ్ తొందరగా మీ లంచ్ ముగించేసుకొని రావాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మనకు గెస్ట్ ఇచ్చిన టైం చాలా తక్కువ ఉంది, చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. That is the reason I am requesting everyone to please take your respective places. ఎవరు దగ్గరికి రావడం లేదు. హీరోయిన్ గారు ఇక్కడే విచ్చేసి ఉన్నారు. ఆమె సమయం లేదు, ఒక 1/2 అవర్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ పిలిచిన వాళ్ళు అందరూ కూడా ఈ డయాస్ దగ్గరికి రావాలని విజ్ఞప్తి. మళ్ళీ ఒకసారి నేమ్స్ అవుతారు, అందరూ దగ్గర రావాలి. ఒకవేళ రాని
క్రమంలో ఆమె వెళ్ళిపోతే మేమెవరం కూడా బాధ్యులంగా తర్వాత బాధపడతారు, మీరంతా ఆమె దగ్గర సన్మానం చేసుకోలేదని. అందుకొరకే అందరి దగ్గరికి స్టేడియం వేదిక దగ్గర రావాలి అందరు కూడా. సార్ బీ రెడీ, మేడం ఈజ్ కమింగ్. కామ్నా జెట్మలానీ హీరోయిన్ ఈజ్ కమింగ్ సార్. Within few seconds she'll be on the dais. Please get ready. ఎవరైతే నేను అనౌన్స్ చేశానో నేమ్స్ వాళ్ళు దయచేసి రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నామండి. ప్లీజ్ కావాలంటే మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తాను. దస్రు ముతావత్ విజన్ అండ్ కృష్ణమోహన్ రెడ్డి మాస్టర్ మైండ్స్, దామోదర్ యూనివర్స్ రిబులేట్, ప్రశాంత్ కుమార్ గేమ్ చేంజర్స్, పావని బుష్ రెడ్డి బిగ్ బాస్ సోల్జర్స్, సురేష్ కుమార్ మాస్టర్ మైండ్స్, పెందోత వెంకటాచారి సన్షైన్, ప్లీజ్ మేడం వెల్కమ్, ప్లీజ్ బిగ్ అప్లాడ్స్. మన లేడీస్ ఎక్కడున్నారు? ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, put your hands together to welcome. Big hands together. అందరూ లేచి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. Please big hands together. కామ్నా జేట్మలానీ హీరోయిన్ మేడం వచ్చేసారు. ప్లీజ్ గెట్ రెడీ. చైర్మన్ సార్ చేతుల మీదుగా జిత్మాలి గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శరత్ సార్ అండ్ బలరాం సార్ రావాల్సిందిగా కోరుతున్నాము. చైర్మన్ సార్ చేతుల మీదుగా కొంచెం సెంటర్కి వెళ్ళండి. అలాగే శరత్ సార్, బలరాం సార్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా గట్టిగా క్లాప్ కొడుతూ వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం మేడంకి. మ్యూజిక్ గట్టిగా చప్పట్లు. అనిత మేడం, మంజులా మేడం, రుక్మిణి మేడం, ప్లీజ్ జ్యోతి మేడం, ప్లీజ్ కమ్ టు ద డాన్స్ మేడం. ఈరోజు ఎన్నో సినిమాలలో జిత్మాలిని మేడం నటించి ఎన్నో తెలుగు సినిమా వర్షన్లో మంచి సెలబ్రిటీగా పేరు తెచ్చుకొని ఈరోజు మన ముందుకు వచ్చారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. గట్టిగా క్లాప్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరిని కూడా. కొట్టాలండి, చప్పట్లు గట్టిగా కొట్టండి. ఎప్పుడు ప్రతి మోటివేటర్ చెప్పి వెళ్ళిపోతున్నారు మనకు. ప్లీజ్ సార్, నిద్రపోతున్నారా లంచ్ చేసి? ప్లీజ్ సార్, బిగ్ అప్లాడ్స్. మరి బెండ్ అప్పారావు మూవీ లాంటి మూవీస్, తెలుగు మూవీస్ ఎన్నో కూడా మన ముందుకు వచ్చారు. సేల్ చేసిన వారికి మేడం ద్వారా సన్మానం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేమ్ పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. మొదటగా దాస్రు ముడావత్ విజన్ టీం, అలాగే ఎస్ కృష్ణమోహన్ రెడ్డి, దాస్రు ముడావత్ అందరూ కూడా గట్టిగా క్లాప్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఇండివిజువల్ సేల్స్లో మొత్తం సిద్ధి వినాయకలో 1 year తీసుకుంటే మన దస్రు గారు మొదటి స్థానంలో నిలిచాడు మన కంపెనీలోనే. కూడా క్లాప్స్ ద్వారా ఈయనను మనం గౌరవిద్దాం. దయచేసి అందరూ కూడా క్లాప్స్ చేయండి. దస్రు ముడావత్ విజన్ టీం ఎవరి సీట్లో వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ భోజనం ముగించుకొని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. అందరూ గట్టిగా క్లాప్ కొట్టగలరు దాస్రు ముడావత్ సార్ గారికి. అందరూ కూడా ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున దాస్రు ముడావత్ 2024 ఐఏఎస్ సేల్స్ ఇండివిజువల్ విజన్ టీం దాస్రు ముడావత్ సార్ గారు చైర్మన్ సార్ అండ్ మేడం ద్వారా సన్మానం స్వీకరించిన క్లాప్ కొట్టవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరి చైర్లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ముందర ఫోటోగ్రఫీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఫోటో బ్యాక్ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరిని కూడా క్లాప్స్ కొడుతూ వెల్కమ్ చెప్పాల్సిందిగా కోరుతున్నాము.
చైర్మన్ సార్ చేతుల మీదుగా సన్మానం ఉంటుంది. అలాగే మన చీఫ్ గెస్ట్ అయినటువంటి జత్మాలి మేడం ద్వారా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత దామోదర్ యూనివర్ 888, అలాగే ప్రశాంత్ కుమార్ మ్యూజిక్ నెక్స్ట్ దామోదర్ యూన్ గట్టిగా క్లాప్. ప్రశాంత్ కుమార్ గేమ్ చేంజర్, అలాగే వాళ్ళ టీమ్మేట్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రశాంత్ కుమార్ గేమ్ చేంజర్ టీం. ప్రశాంత్ కుమార్ మ్యూజిక్ ప్లే. ప్రశాంత్ కుమార్ గేమ్ చేంజర్. అందరూ గట్టిగా క్లాప్ కొట్టాల్సిందిగా కోరుతున్నాము. ప్రశాంత్ కుమార్ గేమ్ చేంజర్ టీం. వెంకటాచారి సన్షైన్. గట్టిగా క్లాప్ కొట్టాల్సిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా. హైయెస్ట్ ఇండివిజువల్ సేల్స్ ఫ్రమ్ 2024. మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళెవరో కాదు, కంపెనీలో హైయెస్ట్ సేల్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇండివిజువల్గా హైయెస్ట్ సేల్స్ ఇచ్చారు మిస్టర్ వెంకటాచారి సార్. అండ్ నెక్స్ట్ రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను భూసారపు నాగదేవి మేడం, పవర్ఫుల్ వెపన్స్ టీమ్. సార్ దయచేసి అందరు కూర్చోవాలి సార్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఎందుకంటే ఇండివిజువల్గా సేల్స్ ఇచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ హలో, గట్టిగా చప్పట్లు. సుమన్ కుమార్ సార్ వారాహి టీం నుండి. అండ్ నెక్స్ట్ రెడీగా ఉండండి జ్యోతి జైపాల్ నాయక్ సార్, రాయల్ రీచ్ ఏం టీం నుండి. దాదాపు 7 సంవత్సరాల నుండి ఈ యొక్క కంపెనీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి జ్యోతి జైపాల్ సార్, ప్లీజ్ వెల్కమ్. కమ్ ఆన్ టు ద డయాస్. జ్యోతి జైపాల్ సార్ రెడీగా ఉండాలి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ మై డియర్ ఫ్రెండ్స్. గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ కటిక యాదగిరి సార్ గారు, రియల్ హీరోస్ టీం నుండి కటిక యాదగిరి సార్ గారు. మరి సార్ ఇండివిజువల్ సేల్స్ లో టాప్ లో ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తించబడింది. మరి ప్లీజ్ వెల్కమ్ కటిక యాదగిరి సార్ గారు. నెక్స్ట్ వచ్చేసి బోడుపల్లి హరీష్ సార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ఫ్రమ్ లెజెండరీ టీమ్. లెజెండరీ టీం నుండి బొడ్డుపల్లి హరీష్ సార్. నెక్స్ట్ SRS టీం నుండి ఉండగలరు సార్. అండ్ ఆల్సో ప్లీజ్ వెల్కమ్ రాయల్ రిచ్ ఏం టీం నుండి జ్యోతి జైపాల్ నాయక్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నేనావత్ జ్యోతి మేడం. SRS టీం నుండి రామ్దాస్ తేజావత్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గట్టిగా చప్పట్లు మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక్క ప్లాట్ తోనే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నామని చెప్తారు, బట్ ఈరోజు టోటల్ కంపెనీలో ఉన్న టాప్ లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. దయచేసి ప్రతి ఒక్కరి నుండి కూడా రెస్పాన్స్ ఉండాలి. గట్టిగా చప్పట్లు ప్లీజ్. ప్లీజ్ సుభాష్ చంద్ర ఓజా సార్, SSVPD ఆర్మీ నుండి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. జ్యోతి జైపాల్ నాయక్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అవును మేడం. నెక్స్ట్ N అరవింద్ నాయక్ సార్, గేమ్ చేంజర్స్ టీం నుండి, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్.
Put your hands together to Arvind sir. Please come on to the dais. Game changers నుండి N Arvind Nayak sir. గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ ప్రశాంత్ కుమార్ సార్ ఆర్ గేమ్ చేంజర్స్ టీం నుండి. ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేశారా? అందరికీ ఎనర్జీ ఉంది కదా? గట్టిగా చప్పట్లు. ప్రశాంత్ కుమార్ గారు ఆర్ గేమ్ చేంజర్స్ టీం నుండి ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నెక్స్ట్ సుభాష్ చంద్ర గారు SSVPD ఆర్మీ టీం నుండి ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. వెల్కమ్ పవర్ఫుల్ వెపన్స్ టీమ్ నుండి M దయాకర్ సార్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. దయాకర్ సార్ పవర్ఫుల్ వెపన్స్ టీమ్ నుండి ప్లీజ్ లైన్ లో ఉండగలరు. ప్లీజ్ సార్ వెళ్ళండి. నాకు సార్ అండ్ టీమ్ లీడర్స్ N Sirisha CH మేడం SSVPD ఆర్మీ టీం నుండి ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మరి విక్టరీ టీం నుండి శ్యామలాదేవి మేడం 1 year లో 5 plots ఇచ్చినటువంటి వ్యక్తి శ్యామలాదేవి అడ్వకేట్. ప్లీజ్ వెల్కమ్ మేడం. 6 plots in 1 month. She is car achiever. Congratulations madam. Congratulations once again. Sir Ramon sir మీరు కూడా. నెక్స్ట్ పవర్ఫుల్ వెపన్స్ టీం నుండి భూసారపు నాగదేవి మేడం. మరి వాళ్ళు లేనందు కారణంగా యాజ్ ఏ సీనియర్ గా అజీజ్ సార్ ని ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ వెల్కమ్. పవర్ఫుల్ వెపన్స్ టీం నుండి అజీజ్ సార్, సీను సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. భూసారపు నాగదేవి మేడం. SSVPD ఆర్మీ టీం నుండి శ్యామలాదేవి మేడం. Please welcome along with the team. Please Raja Rangarao sir along with the team. Congratulations sir. సార్ దయచేసి ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చోగలరు. Sir please come. VIP సీట్స్ అండ్ సీనియర్స్ ఏవైతే ఉన్నారో అవి ప్లీజ్ వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ గివ్ ఏ బిగ్ అప్లాజ్. రాజా రంగారావు సార్ విక్టరీ టీం నుండి గట్టిగా చప్పట్లు. దాదాపు ఒక 7 years నుండి కంపెనీలో వన్ ఆఫ్ ద మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రోజు టాప్ సేల్స్ లో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఒకసారి గట్టిగా చప్పట్లు. మరి బిగ్ బాస్ సోల్జర్ టీం నుండి మధుకర్ సభావట్ సార్ గట్టిగా చప్పట్లు. Sir Ramon sir please ekadunna please come on to the dais. I request Ramon sir and Chakravarti sir please come on to the dais for this 1 year felicitation program. Yeah, 1 year recruitment and collection. Please Chakravarti sir welcome. Sir andaru gattiga chappatlu. Please put your hands together. Please claps kottandi. Ippude annam tinnanu kada. Please sir claps kottandi. రేపు ఏదో ఒక రోజు మీరు కూడా స్టేజ్ ఎక్కే రోజు వస్తుంది. చప్పట్లు అందరు కొట్టాలి. ఇప్పుడు కొడితేనే అప్పుడు అవకాశం వస్తుంది. గట్టిగా చప్పట్లు. 1 year లో టాప్ రిక్రూట్మెంట్ అండ్ టాప్ కలెక్షన్ చేసినటువంటి టీం మధుకర్ సభావట్ బిగ్ బాస్. Congratulations Ramon sir and team. Congratulations. బిగ్ బాస్ టీం అందరూ కూడా ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్.
బిగ్ బాస్ సోల్జర్స్ నుండి మధుకర్ సభావత్ సార్ అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. తొందరగా రావాలి సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గట్టిగా చప్పట్లు. టోటల్ 2024లో రిక్రూట్మెంట్ అండ్ కలెక్షన్స్ లో ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నటువంటి టీం మధుకర్ సభావత్ సార్ అండ్ బిగ్ బాస్ సోల్జర్స్ నుండి గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ మాస్టర్ మైండ్స్ టీం నుండి మాస్టర్ మైండ్ శ్రీనివాస్ గౌడ్ సార్, రాజు సార్, సురేష్ సార్, కృష్ణమోహన్ సార్, ప్రసాద్ రెడ్డి సార్, రాఘవేంద్ర సార్, వాసవి మేడం, శాలిని మేడం అందరు రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ సార్ అండ్ ప్రెసిడెంట్ అఖిల్ గౌడ్ సార్. జోర్దార్ తాలియా దోస్తో, గట్టిగా చప్పట్లు. Come on to the dais. నెక్స్ట్ రెడీగా ఉండగలరని కోరుకుంటున్నా. ప్లీజ్ యూనివర్స్ 888 1 year లో ఉప్పు నూతల సార్ అండ్ పద్మకుమార్ సార్ టీమ్ యూనివర్స్ 888 ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. గట్టిగా చెప్పండి. యూనివర్స్ 888 టీమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. దామోదర్ ఉప్పు నూతల అండ్ పద్మకుమార్ సార్ టీమ్ యూనివర్స్ 888. సుభాష్ చంద్ర ఓజా ఎస్ఎస్విపిడి ఆర్మీ. నెక్స్ట్ సుభాష్ చంద్ర ఓజా రెడీగా ఉండండి. ఎస్ఎస్విపిడి ఆర్మీ తానియా మేడం టీం నుండి. హైయెస్ట్ టాప్ సేల్స్ ఇండివిజువల్ గా 2024 లో టాప్ సేల్స్ లో ఇచ్చినటువంటి జాబితాలో ఉన్న మిస్ మేడం పేరేంది మేడం? సుభాష్ చంద్ర సార్, మిస్టర్ సుభాష్ చంద్ర సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఎస్ఎస్విపిడి ఆర్మీ టీమ్, తానియా మేడం టీమ్, ఎస్ఎస్విపిడి ఆర్మీ, సుభాష్ చంద్ర ఓజా. గట్టిగా చప్పట్లు. మరి 1 year టాప్ కలెక్షన్స్ అండ్ సేల్స్ లో నెక్స్ట్ వచ్చేసి కటిక యాదగిరి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఫ్రెండ్స్ గట్టిగా చప్పట్లు. ఎస్ఎస్సిపిడి అసోసియేట్స్ అంటే బ్యాటరీ పెట్టించుకునే చార్జెస్, అంటే ఛార్జింగ్ పెట్టించుకునే బ్యాటరీస్ కాదు, కరెంట్ ఛార్జింగ్ ఎక్కించే కరెంటు తీగలు. గట్టిగా చప్పట్లు. ప్లీజ్ వెల్కమ్ కటిక యాదగిరి గారు, ప్లీజ్ కమ్. రియల్ హీరోస్ దాదాపు 10 years నుండి కంపెనీలో మూవ్ ఆన్ అవుతున్నటువంటి రియల్ హీరోస్ గట్టిగా యాదగిరి సార్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. తానియా మేడం గారు కూడా చీఫ్, ఎస్ఎస్విపిడి ఆర్మీ చీఫ్ కూడా అక్కడ ఉండవలసిందిగా కోరుకుంటున్నామండి. సీనియర్స్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కటిక యాదగిరి సార్ రియల్ హీరోస్ ఫ్రమ్. గట్టిగా చప్పట్లు. ప్లీజ్ సార్, వెల్కమ్ వెల్కమ్, మేక్ ఇట్ ఫాస్ట్. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, మరి 2024 లో నెక్స్ట్ రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. పవర్ఫుల్ వెపన్స్ టీమ్ అండ్ 1 year సేల్స్ లో టాప్ సేల్స్. అది ప్రభు గారు పవర్ఫుల్ వెపన్స్ నుంచి సాయి ప్రభు గారిని వాళ్ళ టీం తోటి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. టీం అందరూ కూడా దయచేసి స్టేజ్ పైకి రావాలి సార్. పవర్ఫుల్ వెపన్స్ టీం నుండి ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. టోటల్ 2024 లో టాప్ 1 లో ఉన్నటువంటి టీం పవర్ఫుల్ వెపన్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. పవర్ఫుల్ వెపన్స్ అందరూ టీంతో సహా స్టేజ్ మీదకి రావాలి. పవర్ఫుల్ వెపన్స్ మొత్తం టీం అందరు స్టేజ్ మీదకి రండి. భరత్ ముడావత్ గేమ్ చేంజర్ టీం రెడీయా? నెక్స్ట్ మన డైనమిక్ టీం వచ్చారా? డి విజయ్ కుమార్ సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తొందరగా సార్, టైం లేక తక్కువ ఉంది, ఫాస్ట్. నెక్స్ట్ కెలవత్ సీను సార్, బిగ్ బాస్ టీం నుంచి. సార్ మీ టీం తోటి స్టేజ్ మీదకి రండి. వాళ్ళే వేదిక పైకి రండి దయచేసి, టీంల వైజ్గా. తర్వాత నెక్స్ట్ హీరోయిన్ వస్తుంది. సరే నెక్స్ట్ హీరోయిన్ పేరు మర్చిపోయినా, అది
సరే గట్టిగా చప్పట్లు డైనమిక్ టీం నుండి విజయ్ కుమార్ నెక్స్ట్ సార్ హీరోయిన్ team. ద్వారా తీసుకుందరు. సమయం 1 year చాలా లో- ఉంది. నెక్స్ట్ హీరోయిన్ జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే రీచ్ అవుతుంది. ఆమె దగ్గర తీసుకోవాల్సిన సమయం చాలా ఉంది కాబట్టి ఇప్పుడు క్రౌడ్గా రాకండి. టీంల వైజ్ పిలిచిన వాళ్ళు మాత్రమే వేదిక పైకి రండి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే వేరే వాళ్ళతో స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఆల్సో నెక్స్ట్ కేలవ సీను సార్ ఫ్రమ్ బిగ్ బాస్ టీమ్ రెడీగా ఉండండి. 2024 లో టాప్ సేల్స్ సీను సార్ అండ్ టీమ్. నెక్స్ట్ ధీరేంద్ర షా శివశక్తి ధీరేంద్ర షా ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ సర్ రెడీగా ఉండండి. ధీరేంద్ర షా విత్ టీమ్ ధీరేంద్ర షా విత్ టీమ్. మరి నెక్స్ట్ మన యొక్క ఎస్ఎస్విపిడి చీఫ్ అయినటువంటి సుజాత రాయ్ మేడం శివశక్తి టీం నుండి ధీరేందర్ షా సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. ప్లీజ్ కమ్ టు ద డయాస్. నెక్స్ట్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. సార్ జోర్దార్ తాలియా గట్టిగా చప్పట్లు. సుజాత రాయ్ మేడం అండ్ టీమ్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. ధీరేందర్ షా సార్ 1 year సేల్స్ లో టాప్ లో ఉన్నటువంటి వ్యక్తులు నెక్స్ట్ రెడీగా ఉండగలరు. సన్షైన్ టీం నుండి టాప్ సీనియర్ జోహర్ సార్ జోహర్లాల్ సార్ ప్లీజ్ కమ్ టు ద డయాస్. మధుకర్ సార్ గట్టిగా చప్పట్లు. అండ్ నెక్స్ట్ స్వయం కృషి టీం నుండి పెద్దయ్య పెద్దయ్య సార్ ప్లీజ్ రెడీ అవ్వగలరు. 1 year లో టాప్ సేల్స్ లో ఉన్నటువంటి స్వయం కృషి కింగ్స్ ఎక్కడున్నా స్టేజ్ పైకి రాగలరు.